to 4:30 questions. అలాగే సార్. అయితే సార్ మొదలు పెట్టండి సార్. మొదలు పెట్టు. నమస్కారం. ఇదిగో కుమారి ఇట్రా, ఫోన్ తెచ్చిపెట్టి ఇక్కడ ఉంది. An online spiritual discussion in Telugu was conducted on October 18, 2020, in which several devotees participated. Some of the questions of the devotees answered by Swami are given below. First question, Kumari Mohini adigaru, why is that a specific God is worshipped on a specific day of the week? Sorry. ఈ క్వశ్చన్ చదివినట్టుంది అనక లాస్ట్ వీక్ లేదు స్వామి, లేదా నేను ఇంగ్లీష్ పెట్టుకుంటాను స్వామి. ఎక్కడి వరకు చదివాను, ఎక్కడి నుంచి చదవాలి అంటే ఇప్పుడు నిన్న ఇంగ్లీష్ సత్సంగంలో చదివిన క్వశ్చన్ నేనా? కాదు స్వామి, ఇంగ్లీష్ సత్సంగంలో చదవనా స్వామి? నిన్న అక్కడ చదివిన ఇక్కడ చదవండి. ఓకే 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 సార్. ఇది శనివారం 21 నవంబర్ ఇంగ్లీష్ సత్సంగంలో జరిగిన స్వామి ఇచ్చిన ఆన్సర్స్, అవి క్వశ్చన్ ఆన్సర్స్ అండి. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ భరత్ కృష్ణ అడిగింది. అవర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ డివోటీస్ ఆఫ్ అమ్మ అమృతానందమయి, felt pained when we conveyed that it is better to recite names of God Vishnu than names of Goddess Lalita for male devotees, since some names of Lalita describe the physical beauty of the Divine Mother and the tongue of the sun is not expected to utter such descriptions, and this was elaborately told by you. We fear to bring you into direct contact with them because they may misunderstand us on knowing the concept of sacrifice of fruit of earth, that is Karmaphala Chaga, which was emphasized by you in your spiritual knowledge. ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమిటంటే భరతకృష్ణ అడిగినటువంటి క్వశ్చను. హలో, వినపడుతున్నదా? వినపడుతుంది స్వామి. భరతకృష్ణ అడిగినటువంటి క్వశ్చను ఏమిటంటే, భరతకృష్ణ లేడా? ఉన్నాడు స్వామి. ఉన్నాను స్వామి. ఓకే ఓకే. సో ఇప్పుడు వాళ్ళు అమ్మా డివోటీస్ లో వాళ్ళు సత్సంగం చేసుకుంటున్నారు. ఆ సత్సంగంలో నేను లలితా సహస్రనామం మెసేజ్ ఒకటి చెప్పాను. లలితా సహస్రనామం నామాలు చదవటం కంటే పురుషులైన భక్తులు, స్త్రీ భక్తులు కాకుండా పురుషులు లలితా సహస్రనామం చదవటం బదులు విష్ణు సహస్రనామం చదివితే మంచిది అని నేను చెప్పా. ఎందుకంటే లలితా సహస్రనామం యొక్క అంగప్రత్యంగ వర్ణన లలితా సహస్రనామాల్లో అక్కడక్కడ కొన్ని నామాలు వస్తున్నాయి. ఇది మనమందరం ఆ తల్లి సంతానం కాబట్టి. హలో హలో చెప్పండి. సంతానం కాబట్టి కొడుకు అయినటువంటి వాడు కొడుకు నోట్లో నుంచి తల్లి యొక్క సౌందర్య వర్ణనం చెయ్యకూడదు అని ఒక శాస్త్ర పరంపర ఉంది. తల్లిదండ్రుల కలయికను వర్ణించకూడదని, తల్లి యొక్క సౌందర్యాన్ని వర్ణించకూడదని. కుమార సంభవం రాసినప్పుడు కాళిదాసు పార్వతీదేవిని నఖశిఖ పర్యంత అంగప్రత్యంగ వర్ణన చేశాడు. అంతేగాక అష్టమ సర్గలో తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల కలయిక శృంగారాన్ని ఒక సర్గంతా వర్ణించాడు.
ఆ కుమారసింహం రాసిన తర్వాత కాళిదాసుకు కుష్ఠరోగం వచ్చిందని ఈ పాపం వల్ల. ఆ తర్వాత రఘువంశం కావ్యం రాశాడని. ఆ రఘువంశ కావ్యంలో ఇలాంటి వర్ణనలు ఏమీ లేవు. అంతా రాముడి యొక్క పూర్వుల యొక్క చరిత్ర, రామాయణం అదంతా. అందులో ఏమి ఇటువంటి వర్ణనలు ఎక్కడా లేవు. రాశాడని. ఆ రఘువంశం రాసిన తర్వాత ఆయనకు ఆ కుష్టు వ్యాధి పోయిందని పెద్దలు వెనకటి తరాల నుంచి వస్తున్నటువంటి కథ అది. కాబట్టి ఇలా ఇది మంచిది, ఎందుకైనా రిస్క్ లేకుండా ఉంటుంది. పైగా సత్యనారాయణ స్వామి వారు వ్రతం రాత్రిపూట చేయాలని ఉంది, పగలు కాదు. పగలు శివుడి యొక్క అభిషేకం, రాత్రి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని ఉంది. యజేదేవన్ నిశాముఖి. రాత్రి ప్రారంభమయ్యేటప్పుడు వ్రతాన్ని ఆరంభం చేయాలని. కాబట్టి ఎందుకంటే రాత్రి అమ్మవారి పూజ కాబట్టి విష్ణువుకును అమ్మవారికి తేడా లేదు కాబట్టి. హలో, జాయిన్ అయ్యారు ఎవరు? డిస్టర్బెన్స్ స్వామి, డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు మాట్లాడచ్చా? అవును స్వామి, మాట్లాడండి స్వామి. సో ఇవన్నీ చెప్తూ నేను చాలా అనేక దృష్టాంతాలు, అనేక పాయింట్స్ తోటి చాలా రాశా. విష్ణువే మోహిని రూపం దాల్చినప్పుడు ఆయన లలిత స్మరణం చేసుకొని తనే లలిత కాబట్టి లలితా స్వరూపాన్ని ధరించి మోహినిగా మారాడని స్కాంద పురాణంలో ఉంది. శివుడు వచ్చి నీ మోహిని రూపం చూపించమని అడిగినప్పుడు. తర్వాత శివుడికి మీసాలు గడ్డాలు ఉంటాయి కానీ విష్ణువుకు మీసాలు గడ్డాలు ఉన్నట్టు ఎక్కడ ఉండవు. ఆయన అలంకార ప్రియ విష్ణువు, ఆయనకు సొమ్ములంటే చాలా ఇష్టం, అది స్త్రీ యొక్క లక్షణం. ఇట్లా అనేకమైనటువంటి మోహిని రూపం దాల్చాడు కాబట్టి శివుడితోటి కలిసి శివుడికి భార్య అయ్యి మణికంఠుడు అయ్యప్పను కన్నాడు కాబట్టి ఆయన శక్తి స్వరూపము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే దాంట్లో మాతృదేవోభవ అంటే విష్ణుమూర్తి, పితృదేవోభవ అంటే శివుడు, ఆచార్యదేవోభవ అంటే బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ లలితా సహస్రనామాల్లో కూడా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, లలితా అమ్మవారి 10 వేళ్లలోంచి విష్ణు యొక్క దశావతారాలు వచ్చినాయి నామం ఉంది. కాబట్టి ఇవన్నీ చెబుతూ నేను అందుకనే రాత్రిపూట సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టింది, విష్ణు సహస్రనామాలతోటి పూజ చేయమనమని. పురుషులు విష్ణు సహస్రనామాలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి, స్త్రీలు లలిత అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు, వాళ్ళు స్త్రీలు కాబట్టి అని నేను ఇదంతా చెప్పకొచ్చాను. చెబితే వాళ్ళు ఈ భరతకృష్ణ వీళ్ళ స్నేహితులు, వాళ్ళ అమ్మ భక్తులు, వాళ్ళు కాస్త బాధపడ్డారట. లలితా సహస్రనామాలు చెయ్యొద్దని అలా నేను చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోరు. అయితే ఒకటేంటంటే ఇందులో సంస్కృతం ఎవరికి తెలియదు, సంస్కృతం తెలియకుండా నామాలు చదువుతారు. కాబట్టి ఇది ఒక వరమే, బ్లిస్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అంటారు, అజ్ఞానంలో ఆనందం అంటారు. కాబట్టి ఇలా నేను చెప్పకొస్తే వీళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఇది వాళ్ళ క్వశ్చన్. హలో సూర్య, డీటెయిల్స్ కర్మఫల త్యాగం గురించి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అన్నది క్వశ్చన్లో రాలేదు. అది ఉంది స్వామి, క్వశ్చన్ లో ఉంది స్వామి. మరి చదివారా ఇప్పుడు మీరు? We fear to bring you in direct contact with them because they may misunderstand us or knowing the concept. రైట్ చదివారు. సో వీళ్ళు ఏమన్నారంటే నేను మీతోటి డైరెక్ట్గా వాళ్ళని మాట్లాడిద్దాం అనుకున్నాను, కానీ మాట్లాడిస్తే మీరు ఎప్పుడు ఇది నరావతారము కర్మఫల త్యాగం గురించి ఎక్కువగా చెప్తారు కదా,
కాబట్టి అది వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో అనే భయంతో నేను వాళ్ళని మీ కాంటాక్ట్లోకి రానియలేదు అని నాకు భరతకృష్ణ ఆ రోజు సత్సంగంలో చెప్పారు ఈ మాట. భరతకృష్ణ చెప్పాడు. తర్వాత హలో హలో ఇది ఇది క్వశ్చన్లో ఇంతవరకు వచ్చింది కదా. దీనికి నేను ఆన్సర్ ఇచ్చాను. ఆన్సర్ చదవండి. Even if you bring them into my contact, the topic of discussion will be confined to the discussion of Lalita Sahasranamas only, and there is no context of connecting to sacrifice of fruit of work in any way. I have only warned about the possibility of slip due to awakening of devilish nature in human beings. If the warning is kept in mind, when such context comes, the devotee will be at least cautious in controlling his mind with firm devotion towards the Divine Mother. One thing is good, which is bliss in ignorance, and that is, the reader of the names of any divine forms does not understand the meaning of the names, which are in Sanskrit. But నేమ్స్ కదండి, నేమ్స్ కదా. హలో, which are in Sanskrit. నేమ్స్ అని ప్లూరల్ కదా. Names 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 of any divine form does not understand the meaning of the names which are in Sanskrit. నేమ్ కాదు, నేమ్స్ plural form. But a rare devotee may try to understand the meaning of the names existing in Sanskrit language, and for such devotee my warning stands to protect him from slip of mind. ఇది ఫస్ట్ పార్ట్. నేనే మొదట ఏం సమాధానం ఇచ్చానంటే, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది లలితా సహస్రనామాలు చదవకపోవటం అనేది టాపిక్. ఈ టాపిక్కు కర్మఫల త్యాగం కాన్సెప్ట్కు ఏ విధమైన సంబంధం లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కనెక్ట్ కాదు. వాళ్ళ టాపిక్ వేరు. కాబట్టి వాళ్ళు ఆ టాపిక్లో నన్ను అడుగుతారు, నేను దానికి సమాధానాలు చెప్తాను. కర్మఫల త్యాగం గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి కనెక్షనే లేదు అని చెప్తూ ఇంకో మాట ఏం చెప్పానంటే, ఇప్పుడు ఏమిటంటే లలితా సహస్రనామాలు చదివే వాళ్ళల్లో పురుషులు కూడా చదువుతున్నారు కాబట్టి చదివే వాళ్ళలో మనకొక వరం ఏంటంటే, ఇందులో అజ్ఞానంలో వరం, బ్లిస్ ఇన్ ఇగ్నోరెన్స్ అంటారు. అదేమిటంటే, ఎవరికి సంస్కృతం తెలియదు. చాలామందికి 99% సంస్కృతం తెలియదు. సంస్కృతంలో చదువుతున్నారు. ఏదో నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫలకు ఉజ్జద్వయి అది ఇట్లా చదువుకుంటూ పోతుంటారే కానీ అది ఏమిటి, ఆ నామం యొక్క అర్థం ఏమిటో ఎవరు తెలియదు. సంస్కృత భాషలో ఉంది కాబట్టి అర్థం తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క మనస్సు నిగ్రహం తప్పిపోవటం అనేది అది జరగదు. అయితే ఎవరైనా ఒకానొక వ్యక్తి అర్థాలు తెలుసుకుందామని దాని ట్రాన్స్లేషను, తెలుగు ట్రాన్స్లేషను అది తీసుకొని ఆ అర్థాలు చదివినప్పుడు మనస్సు అనేటువంటిది చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమె అంగప్రత్యంగ వర్ణన చాలా అద్భుతంగా చేయబడ్డది అందులో. అందుకని ఆమె బాలా త్రిపుర సుందరి, ఆమె త్రిపుర సుందరి. 3 లోకాల్లో కూడా ఆమె టాప్ మోస్ట్ బ్యూటీ ఆమె. అందుకని ఆమె అమ్మ కదా, అమ్మ వర్ణిస్తే ఎందుకు మనస్సు ఇదవుతుందని ఎవరో అన్నారట. అమ్మ అంటే అసలు అమ్మ వేరును, ఇంకొక మూర్తిని అమ్మగా భావించటం వేరు. ఇదేమిటంటే నేను రిస్క్ లేకుండా వార్నింగ్ ఇస్తున్నా, అంతవరకు చదవద్దని అంటల్లా. చదివేటప్పుడు అలాంటి నామాలు వచ్చినప్పుడు కాస్త మనస్సును నిగ్రహించుకొని బుద్ధిని అటువైపు పోనీయకుండా తప్పుదోవలో పోకుండా నిగ్రహించుకొని జాగ్రత్త పడాలి ఆ నామాలు చదివేటప్పుడు అనే వార్నింగ్ ఇచ్చానే కానీ మీరు చదవద్దని అంటలేదు. ఒకవేళ ఎందుకంటే అనిష్టమిష్టం మిశ్రంచ, మనుష్యుడు దేవతల ప్రకృతి, దేవతల స్వభావం, రాక్షస స్వభావం రెండూ కలిగినటువంటి మిశ్రమమే మనుష్యుడు అని భగవద్గీత చెప్తున్నది.
కాబట్టి ఈ రాక్షస ప్రకృతి ఎప్పుడు విజృంభిస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. అందుకని ఆ డేంజర్ ఉంది కాబట్టి దాని బదులు పురుషులకు లలితా సహస్రనామం బదులు విష్ణు సహస్రనామాన్ని నిర్దేశించారు. విష్ణు సహస్రనామంలో అలాంటి ఇది రాదు. ఆమె సాక్షాత్ లలిత స్వరూపమేను, శక్తి స్వరూపమేనా ఆయన. కాబట్టి ఆ లలితా సహస్రనామాలకు బదులు పురుషులు విష్ణు సహస్రనామం చదువుకోవాలి రాత్రిపూట. అది శక్తి పూజ అవుతుంది. అమ్మవారు ఐహికాలను ఇస్తుంది. శక్తి ఎప్పుడు కూడా శక్తి ఆరాధన ఐహికాలను ఇస్తుంది. మీకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడా, విష్ణువు కూడా ఐహికాలను ఇస్తాడు. అక్కడ ఆ ఇద్దరికి సామ్యం, సమానత్వం. కాబట్టి వీళ్ళు ఇది చేయటం మంచిది. శాక్తేయం చాలా, పురుషులకు శాక్తేయం చాలా ఇబ్బందికరమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటిది. శాక్తేయంలో ఎవరు గెలవలేరు. శాక్తేయంలో చాలామంది దెబ్బతిన్న వాళ్ళని అనేక మంది నేను చూశాను. శాక్తేయంలో నిగ్రహించుకొని గెలిచింది ఇద్దరు ఇప్పటి వరకు. ఎవరంటే ఒకళ్ళు రామకృష్ణ పరమహంస, ఆయన భార్యను కూడా అమ్మవారిగా చూశాడు. ఇంకోటి ఆదిశంకర్లు. వాళ్ళిద్దరే గెలిచింది శాక్తేయంలో. శాక్తేయం చాలా పురుషులకు చాలా ప్రమాదంతో కూడినటువంటి ఆరాధన అని. అందుకని విష్ణువునే అమ్మగా భావించవచ్చు. ఎందుకంటే విష్ణు మోహిని రూపం ధరించి శివుణ్ణి తోటి కలిసి అయ్యప్పను మణికట్టుంటే కన్నాడని ఉంది కదా మన కథ. కాబట్టి ఆమె స్త్రీ, ఆమె బొడ్డులో నుంచి, ఆ విష్ణువు యొక్క బొడ్డులో నుంచి కమలం, నాభి కమలం, ఆ కమలంలోంచి బ్రహ్మ సంభవించాడు. ఆ నాభి కమలమే, ఆ కమలమే యుటిరస్, గర్భాశయం. ఆ నాళమే యుటిరస్ యొక్క స్టెమ్. బ్రహ్మదేవుడు అంటే గర్భంలోంచి పుట్టాడు అని, విష్ణువు యొక్క గర్భంలో నుంచి పుట్టాడు అని. అక్కడ అంతా స్త్రీ స్వరూపం ఎక్కువగా ఉంటుంది, శక్తి అమ్మవారి స్వరూపం ఎక్కువగా ఉంటుంది అక్కడ. అందుకనే తిరుపతిలో విష్ణువు యొక్క విగ్రహానికి వెనక జడ ఉంది. బ్రహ్మోత్సవాల్లో మోహిని రూపం కూడా వేస్తారు. అంతేకాదు తిరుపతి యొక్క ఆలయంలో 2 సింహాలు ఉంటాయి ద్వారం దగ్గర. ఆ ద్వారం దగ్గర సింహాలు ఉండటం అనేది అమ్మవారి ఆలయానికి లక్షణం. ఆగమశాస్త్రంలో అది ఉంది అట్లా. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ. అందుకని ఇట్లా చదివితే మంచిది ఇదని నేను చెప్పినప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ ఆన్సర్ ఇచ్చా. రెండోది ఏమిటంటే, వాళ్ళు ఒకవేళ ఈ కర్మఫల త్యాగం గురించి వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని మేము అందుకని మీ కాంటాక్ట్లోకి రానియటం లేదు అని వీళ్ళు అన్నారు. అంటే నేను దానికి మళ్ళీ రెండో పార్ట్లో సమాధానం ఇచ్చా. అది చదవండి సూర్య. రెండో పాయింట్ సమాధానం. As far as the topic of sacrifice of fruit of work is concerned, I like to analyze this in the following way. I have to answer this topic in 2 angles. First, as a human being component of the human incarnation. So, దీనికి కింద a human being may have an idea to earn money from devotees, claiming himself to be the incarnation of God. And it is quite possible for him to stress on this concept of sacrifice of fruit of work to God. But the point here is that this concept existed in the Veda and also emphasized in the Gita everywhere by God Krishna, even before the birth of the human being component. This concept was neither created nor emphasized by the human being component. This concept was created by the Veda and was sharpened and emphasized by Krishna in the Gita. Since Krishna emphasized this concept, and Krishna being the human incarnation of God, people should have misunderstood Krishna as a false human incarnation, aspiring for the fruit of work of devotees. Such misunderstanding never occurred in Dwapara age as far as the story of Krishna goes. If the doubt comes,
the doubt comes ఉమ్, towards the human incarnation in this Kali age, ఉమ్, for re-emphasizing this concept, such ఉమ్, blame cannot be thrown on the human incarnation of this Kali age, because the ఉమ్, concept was created by God in the Veda ఉమ్, and was emphasized by Krishna in the ఉమ్, Gita even ఉమ్. before the birth of any human incarnation in the Kali age. ఎస్. ఇక్కడ రెండో పార్ట్లో ఏం సమాధానం చెప్పానంటే, వీళ్ళు ఇక్కడ ఈ కర్మఫల త్యాగం అనేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి ఏ అవతారాలకు మీదికి అది వర్తించదు. ఎందుకంటే కలియుగానికి ముందే వేదంలో కర్మఫల త్యాగం గురించి చెప్పబడ్డది. అక్కడ ధనేన త్యాగేన ఏకేనా అని ధనత్యాగాన్ని గురించి చెప్పారు వేదంలో. దాన్ని కృష్ణుడు భగవద్గీతలో ధనత్యాగం అంటే ధనంతో వాడికి పెద్ద తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీద వాడికి పెద్ద బంధం లేకపోవచ్చు, కష్టపడి పనిచేసి సంపాదించిన దాని మీద అయితే ఎక్కువ బంధం ఉంటుంది. ఎక్కువ బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం మీదికే పోతాడు భగవంతుడు. నా బంధం గొప్పదా లేకపోతే ఆ బంధం గొప్పదా అని పోటీకి వస్తాడు. కాబట్టి ఆ ఈ ఈ కర్మఫల త్యాగం అనేది ఎక్కువ బంధం కాబట్టి, స్ట్రాంగెస్ట్ బంధం కాబట్టి, దానికంటే భగవంతుడు ఇంకా గొప్పవాడు అని నిరూపించడానికి దాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది ఆయన కోసం అని కృష్ణుడు భగవద్గీతలో ప్రతి చోట కర్మఫల త్యాగం గురించి చాలా చోట్ల చాలా నొక్కి చెప్పాడు. ఇంకా కర్మఫల త్యాగం చేసిన తర్వాత ఇంకేం లేదు సాధనలో, అది చిట్ట చివరి స్టెప్ అన్నాడు. త్యాగాత్ శాంతిర్ అనంతరం అన్నాడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కర్మఫల త్యాగం చేసి వీతరాగ క్రోధాహ పదం గచ్చంతి అనామయం 2వ అధ్యాయంలో. సో ఇట్లా అనేక చోట్ల చెప్పుకొచ్చాడు. నా కోసం కర్మఫల త్యాగం చేయి, నాకు కర్మఫల త్యాగం చేయించుకుంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ వేదం కానీ గీత కానీ, వేదంలోనేమో ఈ కర్మఫల త్యాగం గురించి ప్రస్తావన చేశారు, గీతలో దాన్ని నొక్కి ఒక్కడిని చెప్పాడు. ఈ రెండూ జరిగింది కలియుగానికి ముందే జరిగినాయి. కాబట్టి కలియుగంలో ఏ అవతారం మీదకి నువ్వు బ్లేమ్ చేయడానికి కుదరదు. ఆల్రెడీ ద్వాపర యుగంలో కృష్ణుడు, అంతకుముందు కృతయుగానికి ఆరంభంలోనే వేదం రచించినటువంటి భగవంతుడు, వాళ్ళిద్దరూ రాసినటువంటి కాన్సెప్ట్ ఇది. అది కలియుగం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి అవతారాల మీదకి ఇది వర్తించదు. ఎందుకంటే కలియుగ అవతారాల కంటే ముందే వచ్చిన ఈ కాన్సెప్ట్ వేదంలోను గీతలోను. కాబట్టి అక్కడ నొక్కి వక్కాడించినటువంటి కాన్సెప్ట్స్ను మళ్ళీ రీఎంఫసైజ్ చేయటం, మళ్ళీ ప్రదర్శించటమే తప్ప వీళ్ళు క్రియేట్ చేసినవి కాదు. కలియుగంలో ఏ అవతారం కూడా కర్మఫల త్యాగాన్ని క్రియేట్ చేయలేదు. అంతకు ముందే ద్వాపర యుగం కలియుగానికి ముందే ఆల్రెడీ భగవంతుడు వేదంలోనూ భగవంతుడు భగవద్గీతలోనూ నొక్కి చెప్పారు కర్మఫల త్యాగం గురించి. అందుకని నువ్వు కలియుగంలో ఉన్నటువంటి అవతారాల మీదకి దాని యొక్క ఎందుకు ఈ కర్మఫల త్యాగం చెప్పావు అని రావటానికి వీల్లేదు. వీళ్ళ మీదకి బ్లేమ్ తెగటానికి, బురద చల్లటానికి వీల్లేదు, అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే అవతారాలు వేదము గీత రాసిన తర్వాత వచ్చాయి కలియుగంలో అవతారాలు. కాబట్టి ఇది ఈ కలియుగంలో అవతారాలు పుట్టక ముందే ఆ కాన్సెప్ట్ వచ్చాయి. కాబట్టి వీళ్ళు కలియుగంలో ఏ అవతారం ఆ కాన్సెప్ట్ని క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ భగవంతుడు రాసినటువంటి వేదంలో రాసిన కాన్సెప్ట్ను, భగవద్గీతలో కృష్ణుడు నొక్కి చెప్పినటువంటి కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ను వీళ్ళు మళ్ళీ ప్రదర్శిస్తున్నారే, మళ్ళీ విపులంగా చెప్తున్నారే తప్ప వీళ్ళు క్రియేట్ చేయలేదు. ఆ కాన్సెప్ట్కి వీళ్ళు బాధ్యులు కాదు అని ఫస్ట్ పార్ట్లో చెప్పకొచ్చాను. తర్వాత సెకండ్ పార్ట్, ఈ సెకండ్ పార్ట్లో ఇంకోటి ఏదో ఉంది కదా, ఇది అయిపోయిందా? హలో, అయిపోయింది. కానీ యాజ్ గాడ్ కాంపోనెంట్ ఉంది కదా. హలో సూర్య అంకుల్ మీరు మ్యూట్ లో ఉన్నారు అంకుల్. సూర్య మ్యూట్ లో ఉన్నారా? ఇంకా స్వామి 2-3 పాయింట్స్ ఉన్నాయి స్వామి దీంట్లోనే.
చెప్పండి మరి, చదవండి, అయిపోయింది అనుకో నేను చెప్తున్నా తెలుగులో. Fearing for the misunderstanding of devotees, Dattaswami can't keep silent on this concept, because in such case, the real practical fruit is lost by every real devotee. If this concept comes to the notice of devotees of Amma, let this concept be known from Dattaswami, but let them do sacrifice of fruit of work to Amma herself, who is also the incarnation of God Datta only, since the aim of the sacrifice is God Datta. Sacrifice to Amma will be the same, will be the sacrifice to Dattaswami also, since God Datta is common in both the human incarnations. This removes the unnecessary doubt about any human incarnation in this Kali age. There can be more than one incarnation of God Datta, as we see Sri Akkalkot Maharaj, Shirdi Sai Baba, and Sri Ramakrishna Paramahamsa were existing in the same time, and God Datta was common in all the three incarnations. A devotee worried about donating some gift to Akkalkot Maharaj got a dream in which Akkalkot Maharaj appeared, stating that he is also existing in Shirdi Sai Baba, and hence the gift promised to him shall be given to Shirdi Sai Baba. ఇదే ఫస్ట్ యాంగిల్ అయిపోయింది. ఫస్ట్ యాంగిల్. ఇంకా ఏమిటంటే దాంట్లో చెప్పినటువంటి పాయింట్, ఇప్పుడు మీరు దత్తస్వామి దగ్గర నుంచి కర్మఫల త్యాగాన్ని గురించి తెలుసుకొని, కాన్సెప్ట్ తెలుసుకొని, అంటే దత్తస్వామి క్రియేట్ చేసింది కాదు, అంతకుముందు వేదంలో గీతలోనే క్రియేట్ చేయబడ్డ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ దత్తస్వామి హలో హలో చెప్పండి స్వామి, వినపడుతుంది. ఆ కాన్సెప్ట్ దత్తస్వామి వివరిస్తున్నారు, ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్ అని వివరించారు. ఆ వివరణను తెలుసుకొని దత్తస్వామి దగ్గర నుంచి, దత్తస్వామి చెప్పినటువంటిది ఏమిటి, దత్తుడికి కర్మఫలత్యాగం చేయమనమని. ఇప్పుడు అమ్మ భక్తులు మీరు, అమ్మ కూడా దత్తావతారమే, ఆమెలో కూడా దత్తుడు ఉన్నాడు. ఇప్పుడు దత్తస్వామిలోనూ అమ్మలోనూ ఇద్దరిలోనూ దత్తుడు ఉన్నప్పుడు మీరు కాన్సెప్ట్ దత్తస్వామి గురించి తెలుసుకొని అమ్మకు కర్మఫలత్యాగం చేయండి. అప్పుడు దత్తుడికి చెందుతుంది, ఇద్దరిలో ఉన్న దత్తుడు కామనే కాబట్టి దత్తుడికి చెందుతుంది కర్మఫలం. కాబట్టి ఇది ఎవరు ఏ కలియుగంలో ఏ అవతారం క్రియేట్ చేసిన కాన్సెప్ట్ కాదు, ఇది ఆల్రెడీ వేదంలోనూ భగవద్గీతలోనూ బాగా నొక్కి నొక్కి ఒక్కాడించబడ్డటువంటి కాన్సెప్టు అని. ఇంకేమిటంటే ఇంకో పాయింట్ ఏదో చెప్పారు, సైమల్టేనియస్ గా 3 ఇన్కార్నేషన్స్ ఉన్నాయి, ఒకే సమయంలో ఎక్కువ ఇన్కార్నేషన్స్, ఒకే దత్తుడి యొక్క ఇన్కార్నేషన్స్ ఉండటం అనేది పాజిబులేను, సంభవమేను. ఎలా అంటే షిరిడి సాయిబాబా, అక్కల్కోట మహారాజు, రామకృష్ణ పరమహంస ముగ్గురు ఒకే సమయంలో ఉన్నారు, 3 అవతారాలు, దత్తావతారాలు. కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇది ఫస్ట్ యాంగిల్లో డ్రీమ్ లో కనిపించి చెప్పారు అన్నది అక్కల్కోట మహారాజు. అదేమిటంటే అక్కల్కోట మహారాజుకు ఒక భక్తుడు ఏదో మొక్కుబడి చెల్లించుకుంటాన్ని ఆయన బతికున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొక్కుని పోయినాడు. ఆ మొక్కు నెరవేరింది. ఆ మొక్కుబడిని తీసుకొచ్చి అక్కల్కోట మహారాజుకి ఇవ్వాలనుకునే టైంలో అక్కల్కోట మహారాజు సమాధి పొందారు. అప్పుడు వాడు బాధపడుతున్నాడు, అయ్యో నేను అక్కల్కోట మహారాజుకు సమర్పించాలనే, ఈ మొక్కుబడి మొక్కున్నానే, నెరవేరిందే, ఇది ఎలా అని వాడు బాధపడుతుంటే అక్కల్కోట మహారాజు ఆయన కల్లో ప్రవేశించి, నేను ఎక్కడికి పోలేదు, షిరిడీ సాయి రూపంలో షిరిడీలో ఉన్నాను, అక్కడ దేశపోయి ఈ మొక్కుబడి చెల్లించు అని ఆయన ఆ భక్తుడి కల్లో వచ్చి చెప్పాడు. కాబట్టి ఒకే దత్తుడి యొక్క అవతారాలు ఒకే సమయంలో ఉంటాయి. ఎవరికి చెల్లించినా అది దత్తుడికి చెల్లించినట్టు. కాబట్టి కర్మఫల త్యాగం అమ్మకు చేయొచ్చు. కాన్సెప్ట్ యొక్క వివరణ, శంకలు, డౌట్స్, సమాధానం, దాని వివరణ దత్తస్వామి గురించి తెలుసుకోండి, దత్తస్వామి నుంచి తెలుసుకోండి. అది కూడా దత్తస్వామి క్రియేట్ చేసింది కాదు, వేదంలో గీతంలో స్ట్రెస్ చేసి చెప్పబడ్డది కాన్సెప్ట్. ఇది ఒక యాంగిల్ హ్యూమన్. రెండో యాంగిల్ ఏంటంటే గాడ్ కాంపనెంట్. అసలు వేదంలోనూ భగవద్గీతలో భగవంతుడు కదా ఈ కాన్సెప్ట్ చెప్పింది, అసలు భగవంతుడు ఎందుకు చెప్పాడు ఈ కాన్సెప్టు అని క్వశ్చన్, భగవంతుడినే వేయొచ్చు మీరు క్వశ్చన్.
అప్పుడు భగవంతుడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది భగవంతుడికి. అది కూడా చెప్తున్నా. చెప్పండి. God is also responsible to answer this question from his angle, which is that why he created this concept in the Veda and also emphasized this concept in the Gita again and again. The root responsibility lies with God. God says that the true love is proved only by the sacrifice of fruit of work in this world, even in the worldly life, that is pravritti. If a person like a saint is incapable of sacrifice of fruit of work, sacrifice of work shall be done by him, so that the practical devotion, which consists of sacrifice of work and sacrifice of fruit of work, proves the theoretical devotion or love to be true. We are seeing this concept very much true in the real love shown by parents towards their children. The parents are sacrificing work in their childhood and are sacrificing their saved fruit of work towards their children only in the end. These two practical steps put together are called karma yoga, for which only the divine fruit comes. God said in the Gita that in whatever way the devotee approaches him, in the same way God approaches the devotee. If the devotee worships God through knowledge, God blesses the devotee with more sharp intelligence that helps the analysis in the knowledge. If the devotee worships God through sweet songs and emotional feelings, God will bless the devotee with more strength of mind and with more sweet voice to sing divine songs more pleasantly. Sudama was very poor, but gave a gift of flattened rice to God, which was brought on loan. This is a practical devotion, and hence God granted him with immense wealth. Therefore, practical devotion alone proves the truth of theoretical devotion or love. Hence, it is justified to keep the practical devotion on the topmost place of spiritual effort. Chagat Shantiranantaram Gita. ఇప్పుడు భగవంతుడిని ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, నువ్వెందుకు ఈ కర్మఫల త్యాగం గురించి ఎందుకు వేదంలో రాశావు, ఎందుకు గీతలో రాశావు? అసలు నువ్వు క్రియేట్ చేసింది నువ్వు కదా ఈ కాన్సెప్ట్ను, కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి అని ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నా అంటే దానికి, బాయ్ నేను క్రియేట్ చేసింది కాదు, ఇది ఆల్రెడీ ప్రవృత్తిలో అంటే వరల్డ్ లైఫ్లో లౌకిక జీవితంలో ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యే ఉన్నది. ఎవరైనా సరే నీకు వాడు థియరాటికల్ లవ్కు ప్రూఫ్ ఏంటంటే ప్రాక్టికల్ లవ్వే. థియరాటికల్గా మాట్లాడినటువంటి లవ్కు ప్రాక్టికల్ లవ్ కనుక అసోసియేట్ కాకపోతే, జోడించకపోతే దానికి వాల్యూ లేదు. అది ఒత్త గ్యాస్ అంటారు. ఏదో జ్ఞానం, బుద్ధికి సంబంధించిన జ్ఞానం, మనస్సుకు సంబంధించినటువంటి భావావేశం, ఈ పాటలు పాడటం, ఈ భక్తి యోగం, ఈ రెండు చేస్తే ఈ రెండు థియరాటికల్ డివోషన్. వాటిల్లో ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన డివోషన్ భక్తి ఏమీ లేదు అక్కడ. అందుకని వీటికి ఆయన ఏం చెప్పాడంటే భగవద్గీతలో, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నువ్వు ఏ దోవలో నా దగ్గరకు వస్తావో అదే దోవలో నేను నీకు ఫలితాన్ని ఇస్తాను అన్నాడు. నువ్వు బుద్ధికి సంబంధించిన జ్ఞాన చర్చల ద్వారా భగవంతుడిని ప్రీతి కావించదలుచుకుంటే, భగవంతుడిని సంతోషింపజేయదలుచుకుంటే రైట్, ఆయన కూడా నీకు ఫలితం ఇస్తాడు. నువ్వు చేసింది థియరాటికల్ మార్గంలో, బుద్ధికి సంబంధించిన థియరాటికల్ మార్గంలో ఆయన అప్రోచ్ అయినావు, అదే మార్గంలో నేను నిన్ను అప్రోచ్ అవుతాను అన్నాడు. అప్పుడు ఏం వరం ఇస్తాడు? నీ బుద్ధి ఇంకా బాగా పదునెక్కుగాక, మంచి బుద్ధి నీకు వచ్చుగాక, ఇంకా నువ్వు ఈ జ్ఞానాన్ని ఇంకా విపులంగా చెప్పుదువుగాక, ఇంకా నీ బుద్ధికి బలం వచ్చుగాక అని థియరాటికల్ వరమే ఇస్తాడు. అట్లనే మనస్సుకు సంబంధించినటువంటి పాటలు, ఆవేశము, భక్తి, బాష్పాలు, మంచి కంఠంతో పాడటం, ఇవి చేస్తే ఆయన అదే దోవలో వరం ఇస్తాడు. నీకు మంచి ఇంకా భావావేశం వచ్చుగాక, నీ మనస్సుకు మంచి బలం చేకూరుగాక. ఎందుకంటే భక్తి మనస్సుకు సంబంధించింది, జ్ఞానమేమో బుద్ధికి సంబంధించింది. రెండూ థియరాటికల్లే అని ఏ మార్గంలో మనం ఆయన్ని అప్రోచ్ అవుతున్నామో అదే మార్గంలో ఆయన వరం ఇస్తాడు.
నువ్వు కర్మాచరణ ఆచరణపూర్వకమైన ప్రాక్టికల్ డివోషన్ ద్వారా కనుక ఎంటర్ అయితే ఆయన ప్రాక్టికల్ వరాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాక్టికల్ డివోషన్, ఆచరణాత్మకమైనటువంటి భక్తి ఈ థియరాటికల్ డివోషన్కు ప్రూఫ్ లాంటిది. ప్రూఫ్ లేకుండా కేవలం థియరాటికల్ డివోషన్లో ఉంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. అది దానికి ప్రూఫ్ లేదు కాబట్టి దాన్ని భగవంతుడు ప్రాక్టికల్ వరాలు ఇవ్వడు. అన్నిట్లో థియరాటికల్ డివోషన్ ద్వారా ఆయన దగ్గర నుంచి ప్రాక్టికల్ వరాలను పొందగోరటం అనేది వేశ్యాభక్తి. వేశ్య అట్లనే మంచి తెలివిగా మాట్లాడుతుంది, అది జ్ఞానయోగం. మంచి కంఠంతో భావావేశాలు ప్రదర్శిస్తుంది, అది భక్తి యోగం. వాడి విటుడు యొక్క జేబులోంచి డబ్బులు కొట్టేస్తుంది, అదేమో వరం, ప్రాక్టికల్ వరం. థియరాటికల్ డివోషన్ నుంచి ప్రాక్టికల్ వరాలను పొందాలని చూస్తుంది వేశ్య. వేశ్యాభక్తి అధమాధమం, అది అట్టడుగుది. తర్వాత వైశ్యభక్తి. వైశ్యభక్తిలో వీడు ప్రాక్టికల్ డివోషన్ చేస్తాడు, వీడు కర్మఫల త్యాగం చేస్తాడు, కర్మ సన్యాసం చేస్తాడు, కానీ అందులో ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. నేను కర్మఫల త్యాగం చేస్తున్నాను, నేను కర్మ సన్యాసం చేస్తున్నాను, నేను ప్రాక్టికల్గా నీకు సేవ చేస్తున్నాను, కాబట్టి నాకు కూడా ప్రాక్టికల్గా వరం ఇవ్వు అంటాడు. అక్కడ వేశ్యాభక్తి కంటే వైశ్యభక్తి గొప్పదే. ఎందుకంటే అక్కడ మోసం ఉంది, ఇక్కడ మోసం లేదు. ప్రాక్టికల్ డివోషన్ నుంచి ప్రాక్టికల్ వరాలను అడుగుతున్నాడు, ఎక్స్చేంజ్, ధర్మయుక్తమైంది అది. కానీ ఇది కూడా నిజమైనటువంటి భగవంతుడి మీద ఉండేటువంటి భక్తికి ఇది రుజువు కాదు, ఇది ప్రూఫ్ కాదు. ఎందుకంటే ప్రతిఫల అపేక్ష ఉంది కాబట్టి, ప్రతిఫలాన్ని కోరుతున్నాడు కాబట్టి. ఇక మూడోది ఏంటంటే అపత్య భక్తి. అపత్య భక్తి అంటే మన సంతానం మీద మనకు ఉండేటువంటి ప్రేమ. అది వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచి అనేక సేవలు చేస్తాం, అది కర్మ సన్యాసం. వాళ్ళ చిట్ట చివరిలో మనం సంపాదించిన ఆస్తి వాళ్ళకి వీలునామా రాసిస్తాం, అదేమిటి కర్మఫల త్యాగం. వాళ్ళు మనల్ని సరిగా చూసినా చూడకపోయినా, వాళ్ళు తిట్టినా తిమ్మినా ఈ వీలునామా మార్చం. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం కర్మఫల త్యాగం చేస్తున్నాం, కర్మ సన్యాసం చేస్తున్నాం. కాబట్టి అది నిజమైనటువంటి ప్రేమ. ఆ అపత్య భక్తి కొంతైనా భగవంతుడి వైపు చూపించాలి. మనం ప్రార్థనలలో త్వమేవ సర్వం మమ దేవదేవ అంటున్నాం, నువ్వే నా సర్వస్వం అంటున్నావు, పొట్టిదే, అబద్ధం. కనీసం నీ సంతానంతో సమానం అన్నా కూడా కాదు భగవంతుడు. నువ్వేమో అందరికంటే నువ్వు నాకు ఎక్కువ అంటున్నావు, అవి అబద్ధం మాటలు. కాబట్టి ఈ లౌకికంగా కూడా ప్రపంచంలో కూడా ఈ కర్మఫల త్యాగం అనేది శుభ్రంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్, ట్రూత్, బాగా స్థాపించబడ్డటువంటి సత్యం అది. అక్కడే లౌకిక జీవనంలోనే, వరల్డీ లైఫ్లోనే, ప్రవృత్తిలోనే ఆల్రెడీ స్థాపించబడి ఉంది కాబట్టి దాన్నే నేను నివృత్తిలోకి తీసుకొచ్చి చెప్పాను. అది అందరూ ఎగ్రీ అయినారు ఆల్రెడీ ప్రవృత్తిలో. కొత్త మాటలు కాదు, చేతల్లో చూపించాలి. ఏది ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, మనం చూస్తుంటాం ఈ సామెతను. కాబట్టి అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్. అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? నేను ఎస్టాబ్లిష్ చేయలా, జీవులైన మీరే ఎస్టాబ్లిష్ చేశారు. అది స్థాపించింది మీరే మహానుభావులారా. మీరు స్థాపించిన సత్యాన్నే, మీరు స్థాపించినటువంటి కాన్సెప్ట్నే మీకు నివృత్తిలోకి తీసుకొచ్చి చెప్తున్నా. దాన్ని స్థాపించింది నేను కాదు, నాకు అవసరం లేదు, నాకెందుకు, అందరికీ ఇచ్చేవాడిని నేనైతే. మొత్తం సమస్త సృష్టి నా ఆస్తి, ఇందులో జీవులు అనేవాడు చరాస్తి, మిగతాది స్థిరాస్తి. ఒక్కొక్క చరాస్తి ఉంటుంది, ఒక 100 మేకలు, ఒక 10 ఆవులు, ఒక 10 గేదెలు, ఇవన్నీ ఉంటాయి చరాస్తి కింద. ఈ జీవులే ఆయన భగవంతుడి యొక్క చరాస్తి. ఈ మిగతా జడమైనటువంటి సర్వం విశ్వం ఆయన స్థిరాస్తి. ఆయన ఆస్తిలో మనం భాగమైతే మనం ఆయన కర్మఫల త్యాగం చేసేది ఏంది? మీనింగ్లెస్. కాబట్టి ఇది మీరే స్థాపించారు. కర్మఫల త్యాగమే నిజమైన ప్రేమకు ఉదాహరణ, నిజమైన ప్రేమను నిరూపణ చేస్తుంది అని మీ మహానుభావులారా మీరు స్థాపించినటువంటి అంశమే ఇది. కాన్సెప్ట్ మీరు స్థాపించిన కాన్సెప్ట్ అని మీకు చెప్తున్నా. కాబట్టి ఇది నా మీదకి మీరు బురద చల్లటానికి వీలు లేదు అని భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. రైట్? చాలా బాగుంది. ఎక్సలెంట్ స్వామి, ఎక్సలెంట్ స్వామి. ఎక్సలెంట్.
Next question, song. ఉమ్, Who is Allah? Can I Hmm. say that Allah is the unimaginable God? ఉమ్. ఈ క్వశ్చన్ అడిగింది గణేష్. ఆ, స్వామి రిప్లై, ఉమ్. అడగండి, చెప్పండి, చదవండి. Allah is unimaginable God. ఉమ్, Devotee says that Allah Hmm. appeared as light with form, without form, ఉమ్, as light without form. This ఉమ్, light can be treated as a Father of heaven ఉమ్, without form. ఉమ్, The Veda also says that unimaginable God appeared as formless light called Yaksha. ఇది ఉమ్. స్వామి reply. ఆ, ప్రశ్న ఏంటంటే అల్లా అనేవాడిని పరబ్రహ్మముగా, అంటే ఆకారం లేనటువంటి పరబ్రహ్మముగా, అన్ఇమాజినబుల్ గాడ్, ఊహలకు కూడా అందనటువంటి పరబ్రహ్మగా చెప్పొచ్చా? అది చెప్పవచ్చు. అల్లాను ఆ రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇస్లాం మతంలో, హలో వినపడుతుందా? వినపడుతుంది స్వామి. ఇస్లాం మతంలో వాళ్ళు ఆకారాన్ని ఒప్పుకోరు, నిరాకారమే వాళ్ళకు ముఖ్యం, ఆకారాన్ని ఒప్పుకోరు. అందుకని భగవంతుడికి ఆకారం ఒప్పుకోరు. అయితే ఖురాన్లోనే కొంతమంది భక్తులు అల్లాను తేజో రూపంలో చూశారు అని ఉంది. ఆ తేజస్సుకు అయితే ఆకారం లేదు, ఊరికి ఒక తేజస్సు. ఈ తేజో రూపం కనుక వచ్చినట్టయితే, ఆ పరబ్రహ్మం ఆ తేజో రూపంలో ఐక్యం చెందినట్టయితే ఆయన దత్తుడు. లేకపోతే ఇతర మతాల దృష్టిలో చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ను ఆయనే ఫాదర్ ఆఫ్ హెవెన్. అయితే ఆకారం ఉంది ఫాదర్ ఆఫ్ హెవెన్కు. ఈ ఆకారం ఉన్నటువంటి దత్తుడు, తేజోరూపమైన ఆకారంతో దత్తుడు ఈశ్వరుడు మనకు, అంటే ఫాదర్ ఆఫ్ హెవెన్ మనకు ఉన్నాడు, వాళ్ళకు వాళ్ళ మతాలలో ఉన్నాడు. అయితే ఆకారం లేని తేజో రూపంలో పరబ్రహ్మం అంటే అల్లా కనపడ్డది అని అంటానికి మన వేదంలో కూడా ఉంది. వేదంలో దేవతలు రాక్షసులు ఓడించి గర్వంతో ఇదవుతున్నప్పుడు, అతిశయంగా గర్వాతిశయంతో పొంగిపోతున్నప్పుడు, అప్పుడు పరబ్రహ్మం ఒక ఆకారం లేని తేజస్సు రూపంలో సాక్షాత్కరించింది అని ఉన్నది. దాన్నే యక్ష అన్నాడు. యక్ష శబ్దంతో వాడాడు. యక్ష అంటే తేజస్సు, ఆకారం లేని తేజస్సు. కాబట్టి వాళ్ళలో చెప్పబడ్డటువంటి ఆకారం లేని తేజస్సు మన వేదంలో కూడా, మన హిందూ మతంలో కూడా ఉంది అది. కాబట్టి అది అల్లాహ్ అన్ఇమాజినబుల్ గాడ్, పరబ్రహ్మగా చెప్పచ్చు. ఎంత ఇది టైము? 3:45 ఏమండి, 3:45 అయింది కదా. అవును సార్. ఇంకా ఆపి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చూసి, క్వశ్చన్స్ కనుక వెళ్ళలేకపోతే మీరు కంటిన్యూ చేద్దరు కానీ. అలాగే సార్, ఆ. అలాగే. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? త్వరగా అడిగేది ఉంటే త్వరగా చెప్పండి. లేదంటే సూర్య విల్ కంటిన్యూ. స్వామి, ఎవరికి లేకపోతే నాదొక ప్రశ్న ఉంది స్వామి. చెప్పు స్వామి. ఇప్పుడు జ్ఞాన ప్రచారం చేసేటప్పుడు ఎప్పుడు పూర్తిగా ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటాం కదా స్వామి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు చెప్పింది మేము అర్థం చేసుకున్నది ఒకటి కాకపోయి ఉండొచ్చు, కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకున్నాం. మేమంతా స్టూడెంట్సే కదా. అప్పుడు మేము ఇంకొకరి దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు కూడా తప్పుగా చెప్పే అవకాశం ఉంది కదా స్వామి. అప్పుడు ఏం చేయాలి స్వామి? ఎట్లా? ఇప్పుడు ట్రైన్లో ఎక్కితే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని చెప్పి ట్రైన్ జర్నీ మానుకుంటున్నారా? లేదు స్వామి. లేదు కదా. అవకాశం మీద ఆధారపడి మనం డెసిషన్స్ తీసుకోకూడదు. అవకాశం అంటే పాజిబిలిటీ. అవును స్వామి. పాజిబిలిటీ మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. జ్ఞాన ప్రచారం చేసి ఒక టాపిక్ మీద అనేక యాంగిల్స్లో డిస్కస్ చేసి దాంట్లో థరో అయినప్పుడు ఆ టాపిక్ను ప్రచారం చేయొచ్చు. అందులో ఎప్పుడు నువ్వు ఓడిపోవు కదా స్వామి. కాబట్టి ఆ సంశయాలు బనికిరావు, అనుమానాలు బనికిరావు. ప్రచారం చేస్తున్నావు, ఏదన్నా ఎక్కడన్నా నీకు అనుమానం వచ్చింది అవతల వాడు వేసినటువంటి ప్రశ్నకు, నువ్వు స్వామి చెప్పినటువంటి జ్ఞానాన్ని ఒకసారి తిరగయి, దాంట్లో సమాధానం దొరుకుతుంది. లేదు నేను జీవించి ఉంటే నాకు రిఫర్ చేయి, నేను చెప్తాను. సరే స్వామి, అర్థమైంది. లేదంటే వెబ్సైట్లో కనుక నువ్వు ఆ మొత్తం జ్ఞానాన్ని కనుక వెతికితే, సెర్చ్ చేస్తే
తప్పకుండా ఉంటుంది, ఎక్కడో చోట ఖచ్చితంగా. ఆ సమాధానం ఉండి ఉంటుంది. అవును స్వామి. క్వశ్చనే లేదు. అన్ని రకాల యాంగిల్స్ లోనూ జ్ఞానం చెప్పారు. అవును స్వామి, నిజం స్వామి. సో ఎక్కడో చోట నీకు దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అర్థమైంది స్వామి. రైట్. సో సూర్య, యూ కెన్ కంటిన్యూ. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సేవ్ గణేష్ అడిగారు. We don't have చిన్న సంశయం ఉంది స్వామి. స్వామి నేను ఋషికేశ్ స్వామి, నాకు చిన్న సంశయం ఉన్నది, అడగొచ్చా? చెప్పు, అడుగు అడుగు అడుగు. స్వామి, ఇది మీరు ఒక డిస్కోర్స్ లో క్లియర్ గా చెప్పారు స్వామి. అంటే ఈ పాశ్చాత్య దేశాల్లో వీళ్ళకి సంపద ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు వాళ్ళు చేసిన కర్మఫల త్యాగం అనేది చాలా ప్రాక్టికల్ గా ఉన్నది, అందుకని వాళ్ళకి అంత అంటే అభివృద్ధి, తర్వాత అదేవిధంగా మెటీరియలిస్టిక్ గా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అదే మన ఈస్ట్ లో కనుక చూసినట్టయితే వాళ్ళు థియరిటికల్ డివోషన్ కనుక వాళ్ళకి మంచి లాజిక్, తర్వాత మంచి శాస్త్రీయం సంగీతం అన్ని ఇచ్చానని చెప్పారు. అయితే చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో హ్యూమన్ ఇన్కార్నేషన్ కాన్సెప్ట్ అనేది లేదు. మరి వాళ్ళు కర్మఫల త్యాగం చేసినప్పుడు వాళ్ళు అంటే ఎవరికి చేశారంటే ఆ ప్రతిమకి చేస్తే మరి ఆ ఫలితం రాదు కదా. ఇప్పుడు మనకి కనీసం మన భారతదేశంలో చాలా మంది అవతారాలు వచ్చారు, మీరు చాలా అవతారాలు తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి స్వామి? అంటే వీళ్ళు ప్రాక్టికల్ గా సాక్రిఫైస్ అంటే ఎవరికి? నిన్న సత్సంగంలో సూర్య అడిగాడు ఈ ప్రశ్న స్వామి. కర్మఫల త్యాగం ఎవరెవరికి చెయ్యాలి స్వామి, తర్వాత అది టు వాట్ ఎక్స్టెంట్ స్వామి, ఎంతవరకు చెయ్యాలి అని నిన్న సత్సంగంలో సూర్య అడిగిన క్వశ్చన్కు నేను సమాధానం ఇచ్చా స్వామి. ఓకే స్వామి, ఓకే. ఆ సమాధానం ఐ థింక్ నెక్స్ట్ సత్సంగంలో ఐ థింక్ సూర్య యూ విల్ రీడ్ కదా. ఓకే స్వామి, ఓకే స్వామి, ఓకే స్వామి. సూర్య హలో. చదువుతాను సార్ నెక్స్ట్ సత్సంగంలో చదవండి మీరు. అలాగే స్వామి. చదివినప్పుడు ఋషికేష్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సార్. యు వెయిట్ ఫర్ 1 week ఋషికేష్. ఓకే స్వామి, అలాగే స్వామి, అలాగే స్వామి, తప్పకుండా స్వామి. స్వామి ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా ఉంది స్వామి, అడగొచ్చు స్వామి? స్వామి, ఇప్పుడు మీ మీద అంటే మీరు భగవంతుడు కనుక మీ మీద సంపూర్ణమైన విశ్వాసము ఉన్నప్పుడు మీరు అన్ని అంటే ఎట్లా ఎప్పుడు మంచి ఫలం ఇస్తే బాగుంటుంది, చెడ్డ ఫలం ఇస్తే బాగుంటుంది అని మీరు నిర్ణయించి మీరు ఫలాలు ఇస్తూ ఉంటారు కాబట్టి, ఇంకప్పుడు అట్లాంటి వ్యక్తి ఈరోజు మంచి తిదా, ఈరోజు మంచి నక్షత్రమా అని చూసుకొని బయలుదేరడం కానీ ఓ పని చేయడం కానీ అది అవసరమా? అంటే దానికి ఏమన్నా విశేషమైన ఇంపార్టెన్స్ ఉందా? అంటే ఇప్పుడు మనం అంత భగవంతుణ్ణి మనం భగవంతుడి యొక్క భక్తిలో మనం క్లైమాక్స్ లెవెల్కి పోయి ప్రహ్లాదుడు, భక్త కన్నప్ప, శబరి, ధ్రువుడు, మార్కండేయుడు ఇలాంటి వాళ్ళ లెవెల్కు మనం పొయ్యున్నట్టయితే ఈ నక్షత్రాలు ఇవన్నీ ఏమి చేయలేవు. దైవశక్తికి లోబడే ఉంటాయి గ్రహాలు. స్వామి స్వామి దైవం యొక్క శక్తులే గ్రహాలు. స్వామి, ఆయన యొక్క వరల్డ్ అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్లానెట్స్. స్వామి స్వామి, కాబట్టి ఆయన అతిక్రమించేవి పోవు కదా. అవును స్వామి, అవును. కానీ మనం భగవంతుడి డివోషన్ లెవెల్కు పోవాలంటే దాంట్లో ట్రూ లవ్, ట్రూ డివోషన్, ఆ ట్రూ డివోషన్ ప్రూవ్ చేసేటువంటి కర్మ సంన్యాసం, కర్మఫల త్యాగం, ఇవన్నీ ఈ ప్రాసెస్ ద్వారా మనం వెళ్ళి ఆ లెవెల్కు చేరుకుంటే స్వామి ఓకే. మనం చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోగలిగి ఆయనతోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ కలిగితే సెక్రటరియట్ లో ఉండేటువంటి సెక్రటరీస్ గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అవును స్వామి, అవును స్వామి. కానీ చీఫ్ మినిస్టర్ దగ్గర దాకా పోలేని లెవెల్లో ఉండేటువంటి మనుషులు చాలా మంది ఉంటారు. అవును స్వామి, అవును స్వామి. వాడు సెక్రటరియట్ లోకి వచ్చి సెక్రటరీస్ కలిసి వాళ్ళ చేత పనులు చేయించుకొని వెళ్ళిపోతుంటారు. అవును స్వామి, అవును స్వామి. వాడు చీఫ్ మినిస్టర్ దాకా, చీఫ్ మినిస్టర్ ఛాంబర్ దగ్గరికి పోరు స్వామి. స్వామి ఇక్కడికే వచ్చి వాళ్ళ లంచాలు, రికమెండేషన్లో ఏవో పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని బోలెడంత మంది వస్తుంటారు జనాభా సెక్రటరియట్ లోకి. అవును స్వామి, అవును స్వామి. వాళ్ళంతా ఆయా డిపార్ట్మెంట్స్కి వెళ్తుంటుంటారు. అవును స్వామి, అవును స్వామి.
కాబట్టి ఈ లో లెవెల్లో ఉన్నప్పుడు మనం భగవంతుడిని క్యాచ్ చేయలేనప్పుడు స్వామి కనీసం మనం క్యాచ్ చేయగలిగినటువంటి గ్రహాలనైనా క్యాచ్ చేసుకోకపోతే స్వామి రెండుకి జడ్డ రేవడ. స్వామి అటు చీఫ్ మినిస్టర్ దగ్గర నీకు కాంటాక్ట్ లేదు, స్వామి సెక్రటరీస్ ఉంది వాళ్ళ దగ్గరికి పోయేది ఏందని సెక్రటరీ దగ్గరికి పోవటంలా. అవును స్వామి రెండింటికి చెడిపోయింది కదా, చెడిపోయిన కేసు అవుతుంది అవును కదా. స్వామి అవును స్వామి అవును స్వామి అవును స్వామి కాబట్టి ఈ గ్రహాలు అనేటువంటి గ్రహాలు నక్షత్రాలు ఇదంతా ఈ జ్యోతిష్ శాస్త్రం ఋషులు రాశారు. జైమిని మహర్షి, పరాశర మహర్షి వీళ్ళు రాశారు. స్వామి స్వామి ఎవరికి? కామన్ పీపుల్ కోసం. అవును స్వామి అవును స్వామి అంత లెవెల్, అంత డివోషనల్ లెవెల్ అందుకోలేరు కాబట్టి. స్వామి స్వామి ఆ డివోషనల్ లెవెల్ ఎక్కడ? ఆ డివోషన్ లెవెల్లో అసలు అసలు చాలా అసంభవం. మా కామన్ మ్యాన్కు అందుకోవటం చాలా అసంభవం స్వామి స్వామి ఆ డివోషన్ లెవెల్లో కదా. అవును స్వామి అవును స్వామి అంటే అవును స్వామి చెడ్డ నక్షత్రంలో వెళ్ళినా కూడా స్వామి నీకేమీ జరగకుండా శుభమే జరిగేట్టుగా స్వామి అవును స్వామి చేసేటువంటి శక్తి భగవంతుడికి ఉంది. స్వామి అవును స్వామి ఆయన ఆమ్నిపోటెంట్, అవును స్వామి సర్వశక్తిమంతుడు. అవును స్వామి కానీ ఆ భగవంతుడిని నువ్వు అప్రోచ్ చేసుకొని ఆయన చేత, ఆయన నుంచి ఫేవరబుల్ రికమెండేషన్ పొందగలిగేటువంటి సత్తా, శక్తి, స్థాయి నీకుందా? అది పాయింట్. అవును స్వామి అవును స్వామి ఆ పాయింట్ కనుక ఆ స్థాయిలో పోతే ప్రహ్లాదుడు, ధ్రువుడు అట్లాంటి వాళ్ళ లెవెల్కు పోతే స్వామి గ్రహాలే ఉంది. గ్రహాలు భగవంతుడు ఎట్లా చెప్తే అట్లా నడుస్తాయి గ్రహాలు. అవును స్వామి అవును స్వామి భగవంతుడిని ఎదిరించిపోతే భగవంతుడి యొక్క శక్తిలో అవి అయితే స్వామి శక్తిమంతుడిని శక్తి ఎదిరించిపోతుందా? నా శక్తి నన్ను ఎదిరిస్తుందా? లేదు స్వామి, అది నా కంట్రోల్లో ఉండే శక్తి అది కదా. అవును స్వామి అంతే స్వామి. ఆ స్థాయికి పోవాలంటే చాలా సాధన, చాలా పరీక్షలు, చాలా కష్టాలు ఉన్నాయి స్వామి 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 ఆ లెవెల్కి రావాలంటే. స్వామి అవును స్వామి అవును స్వామి కదా. అవును స్వామి. కాబట్టి గ్రహాలను కూడా మనం కామన్ మ్యాను ఆదరించుకొని పోవాలి. అంత భగవంతుడి లెవెల్కి పోయే స్థాయి లేదు కాబట్టి అనే చెప్పడానికే కృష్ణుడు కూడా గ్రహాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు తెలుసా. ఓకే స్వామి ఓకే స్వామి. ఆయన రాయబారానికి పోయేటప్పుడు ధర్మరాజు చెప్తాడు, రేపు రేవతి నక్షత్రం, నీ జన్మ నక్షత్రం రోహిణి, నీకు సాధన తారా కాబట్టి బయలుదేరి వెళ్ళు అంటాడు. స్వామి స్వామి కానీ సాధన తారలో వెళ్ళినా అక్కడ సాధన కాలేదుగా, స్వామి కాలేదు, చెడిపోయిందిగా, చెడిపోయింది స్వామి. ఎందుకంటే ఆయన సంకల్పం, ఆయనకి ఇష్టం లేదు. స్వామి రోహిణి నుంచి రేవతి సాధన తారలో వెళ్తే పని కావాలి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. పని కాలేదు, పని చెడిపోయింది, చెడిపోయింది స్వామి. పైగా ఆయన కట్ అయిపోయినారు. అవును స్వామి అవును స్వామి కదా. అవును స్వామి అవును స్వామి. కాబట్టి అందుకని అయితే వాటిని మనం గ్రహాలను అతిక్రమించిన శక్తి నాకు భగవంతుడికి ఉంది అని చెప్పడానికి అది దృష్టాంతం. ఓకే స్వామి. అదే దుర్యోధన సహదేవుడి దగ్గరికి వెళ్ళాడు. సహదేవుడు మంచి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. స్వామి నాకు ముహూర్తం పెట్టు, ఏ ముహూర్తంలో నేను యుద్ధం చేస్తే నేను గెలుస్తానో ఆ ముహూర్తం పెట్టమని దుర్యోధనుడు పోయి సహదేవుడిని అడిగాడు. స్వామి స్వామి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఏంటంటే ఎవరు వచ్చి అడిగినా వాడికి మంచి ముహూర్తం, మంచిది చెప్పి పంపించాలి. స్వామి స్వామి సహదేవుడు మంచి ముహూర్తం పెట్టాడు. స్వామి అమావాస్య రోజు ముహూర్తం పెట్టాడు. స్వామి అమావాస్య రోజు మనం మంచిది కాదనుకుంటాం. తమిళనాడులో అమావాస్య చాలా మంచి రోజు తెలుసా. అవును స్వామి అవును స్వామి అవును స్వామి. తమిళనాడులో అమావాస్య మంచి రోజు. సూర్య బలం చూసి పెట్టాడు. ఇది చంద్రబలానికి చంద్రమానానికి సంబంధించింది అమావాస్య. చంద్రబలం ఉండదు. ఓకే స్వామి ఓకే వాళ్ళు తమిళియన్స్ సౌరమానం వాళ్ళు. ఓకే స్వామి వాళ్ళకి అమావాస్య చాలా మంచిది. ఓకే స్వామి ఓకే స్వామి. కాబట్టి ఈయన సహదేవుడు ఏంటంటే అమావాస్య రోజు యుద్ధం ప్రారంభించి నువ్వు గెలుస్తావని చెప్పి పంపించాడు స్వామి స్వామి. అప్పుడు కృష్ణుడు వచ్చి సహదేవుని చివాట్లు పెట్టాడు, నీ దుంప దగ్గర నువ్వు చేసిన పనేది. అవతల వాడికి మంచి ముహూర్తం పెట్టి వాడు గెలవమని నువ్వు చెప్పి పంపించావు,
స్వామి. ఇది మరి నా జ్యోతిష్ శాస్త్రం యొక్క ధర్మం అది. అవును స్వామి. నేనేం చేసేది అన్నాడు సహదేవుడు. స్వామి. అప్పుడు కృష్ణుడు అమావాస్య రోజు పెట్టినా కూడా ఓడిపోయేట్టు చేయగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. అవును స్వామి. అవును స్వామి. శక్తి ఉన్నా కూడా ఆయన కొంచెం ఉపాయం చేసి గ్రహాలే గొప్పదే నిరూపించాడు. ఏం చేశాడు తెలుసా? స్వామి. చతుర్దశి కిందటి రోజే తర్పణాలు వదలటం మొదలుపెట్టాడు నదిలో. స్వామి. అమావాస్య రోజు తర్పణాలు వదలాల్సింది బదులు చతుర్దశి రోజు వదలటం మొదలుపెట్టాడు. స్వామి. సూర్యుడు చంద్రుడు ఏం చేసి స్వామి పొరపాటు పడ్డట్టుంది, వాళ్ళు అమావాస్య అనుకుని తర్పణాలు వదులుతున్నారని వాళ్ళిద్దరు కలిసి దిగొచ్చారు. స్వామి మీరు చతుర్దశి రోజు అమావాస్య తర్పణాలు వదులుతున్నారు, వాళ్ళు చతుర్దశి అమావాస్య కాదన్నారు. కృష్ణుడు అన్నాడు అమావాస్య రోజు అమావాస్య అంటే ఏమిటి అన్నాడు. సూర్య చంద్రులు కలిసిన రోజు అమావాస్య. అవును స్వామి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అన్నాడు. అవును స్వామి. లాజిక్ సాటిస్ఫై. అమావాస్య అయింది. అవును స్వామి. అవును స్వామి. ఆ రోజు అమావాస్య అయింది. అవును స్వామి. పాండవులకు యుద్ధానికి ముహూర్తం చతుర్దశి రోజు పెట్టాడు కృష్ణుడు. ఓహో స్వామి. చతుర్దశి అమావాస్యగా మార్చాడుగా. మార్చాడు స్వామి. అవును స్వామి. వాడు ఆ నిజమైన అమావాస్య రోజు చేశాడు అంటే పాడ్యమైంది. పాడ్యమైంది. అవును. అవును స్వామి. కిందటి రోజే అమావాస్య వెళ్ళిపోయింది. అవును స్వామి. అవును స్వామి. వెళ్ళిపోయింది. అవును స్వామి. పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయినారు. స్వామి. స్వామి. జ్యోతిష్ శాస్త్రానికి మర్యాదనిచ్చాడు స్వామి. స్వామి. అక్కడ ఆ ముహూర్త బలంగా నిరూపించడానికి చెప్పాడు అక్కడ. ఓకే స్వామి. ఓకే స్వామి. ఋషులు రాసిన శాస్త్రం కాబట్టి స్వామి దాన్ని సామాన్యులందరూ ఆచరించాల్సింది. ఆచరిస్తేనే దాని యొక్క ఫలితాలు పొంది కాస్త లౌకికమైనటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఓకే స్వామి. ఓకే స్వామి. అంతేగాని భగవంతుడు నేను ప్రహ్లాదుణ్ణి, నేను భక్త శబర్ని స్వామి అని కూర్చుంటే అంత సీన్ లేదు మనకు. స్వామి. రోహిణి, రేవతి ఇవన్నీ అవసరంలా. స్వామి. బాగా చెప్పారు. ఒకరోజు పనికి నేను ఒక చిన్న ప్రూఫ్ ఇచ్చా దత్తుడి యొక్క శక్తిని గురించి. స్వామి. ఒక చండాలైన పరమ చండాల దత్తు పనికి కూడా జ్యోతిష్యం వచ్చు. జ్యోతిష్యం చెప్పే పనికి బాగా స్వామి. పనికి ఒక చండాలమైన ముహూర్తంలో స్వామి. పరమ చండాలమైన ముహూర్తం. స్వామి. పని దైవశక్తి గొప్పది, జ్యోతిష శాస్త్ర శక్తి కన్నా. స్వామి. ఈ ముహూర్తంలో మన ఇద్దరం బయలుదేరిపోదాం ఒక పని కోసం. ఆ పని అవుతుందో లేదో చూడమని ఎమ్మడి పెట్టుకొని వెళ్ళా. స్వామి. ఆ పని కాకూడదు స్వామి. కానీ ఆ పని బ్రహ్మాండంగా దిగ్విజయం అయింది. స్వామి. అంటే గ్రహశక్తి కంటే దైవశక్తి గొప్పది నిరూపించడానికి చేశా. అదే స్వామి. అవును స్వామి. పడిన అడుగు కావాలంటే నెగిటివ్ లో అశ్విని నక్షత్రం, అమావాస్య, వర్జం రోజు అన్ని నెగిటివే స్వామి. అదే బ్రహ్మాండంగా అయింది ఆ పని. ఇల్లు పనులు మంచి ముహూర్తాలు పెట్టినా కూడా ఇది మటుకు బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది ఆ పని. అదేంటంటే దైవశక్తి గొప్పది గ్రహశక్తి కంటే. కానీ ఆ దైవశక్తిని ప్రసన్నం చేసుకోవడం మన తాతలు దిగి వస్తారు. కర్మఫల త్యాగము, కర్మ సన్యాసం. ఈ కర్మఫల త్యాగం ఎప్పుడైతే పెట్టారో అప్పుడే గొంతులో ఎలకాయ అడ్డం పడ్డది. జ్ఞానయోగం, భక్తి యోగం వరకు బ్రహ్మాండం. ఎప్పుడైతే ఆయన వెన్న దొంగతనం చేయటం మొదలుపెట్టాడు వాళ్ళ కర్మఫలమైన వెన్నను, అప్పుడే గొంతులో వెలక్కాయ పడ్డది. అందరి గోపికలకు అందరు పోయి యశోదకు పోయి కంప్లైంట్ చేశారు. కృష్ణుడు భగవంతుడని వాళ్ళందరికీ ప్రూవ్ చేశాడు కదా. చిన్నప్పటి నుంచి రాక్షసులను చంపి గోవర్ధన పర్వతం ఎత్తి కాళీమర్దనం చేసి భగవంతుడని మొత్తం రేపల్లె మొత్తం అందరికి ప్రూవ్ చేశాడు కదా. అవును స్వామి. అవును. ప్రూవ్ చేసినప్పుడు కృష్ణుడు వచ్చి వెన్న దొంగిలించి వెన్న తింటే ఏం యశోదకు పోయి కంప్లైంట్ ఎందుకు చేయాలి?
అవును స్వామి, అవును. మీ ఇంట్లో వెన్న లేదా? మా ఇంట్లో వెన్న, ఆ. మా పిల్లల కోసం దాచిపెట్టిన వెన్న నువ్వు మీ పిల్లవాడు వచ్చి దొంగతనం చేస్తాడేంది? ఆ, మీ ఇంట్లో వెన్న లేదే, మాయరో కదా మీకు ఆ, అని యశోద కంప్లైంట్ చేశారు. ఆ స్వామి, అవును స్వామి, అవును స్వామి, అక్కడే అవును స్వామి. చాలా మంది గోపికలు ఓడిపోయినారు. పుత్రేషణ ధనేషణ రెండు కంబైన్డ్ టెస్ట్ అది. ఓకే. ఆ, స్వామి, ఎన్న వాళ్ళ ధనం అవును స్వామి, అది పిల్లల కోసం దాచిపెట్టింది. అవును స్వామి, అవును స్వామి. రెండు జాయింట్ టెస్ట్, పుత్రేషణ ధనేషణ కంబైన్డ్ టెస్ట్ వెన్న దొంగతనం. ఓహోహోహో స్వామి. దాంట్లో ఆ, స్వామి. 99% ఫెయిల్ అయిపోయినారు. ఓ ఓ పుత్రేషణ స్వామి, ధనేషణ కాదు. అవును స్వామి, అవును అందరూ స్వామి, కంప్లైంట్ చేశారు. ఒక్క 12 మంది గోపికలు మాత్రం వెళ్ళాల. స్వామి, స్వామి. ఆ 12 మంది గోపికలే గోలోకానికి వెళ్ళారు. అబ్బా అయితే స్వామి, ఇక్కడ పుత్రేషణ ధనేషణలో ఫెయిల్ అయిన వాళ్ళు స్వామి. వీళ్ళలో చాలా మంది బృందావనానికి నృత్యానికి వెళ్ళారు. దారేషణదే ఉంది. ఆ, అది చాలా వీక్ పాయింట్. అవును స్వామి, అవును ఉన్నదంతా స్వామి. వెలక్కాయ గొంతుకు అడ్డం పడేది పుత్రేషణ ధనేషణలోనే. ఆ, స్వామి. అందుకని పుత్రేషణ ధనేషణ పరీక్ష 5వ ఏడు నుంచి 16వ సంవత్సరం దాకా 15 ఏళ్ళు చేశాడు. బా దారేషణ బృందావనంలో నృత్యం చేసింది, రాసకేళి నృత్యం చేసింది 2 ఏళ్ళే, 16 to 18. ఓ ఓకే ఎందుకంటే స్వామి. చాలా వీక్ టెస్ట్. ఓకే స్వామి, ఓకే స్వామి. దారేషణ ఉంది ఇప్పుడు జస్ట్ ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆకర్షింపబడతాడే గాని అవును స్వామి. వీడు ముసలాడైనప్పుడు ఆనుకుపోతుంది, ఆమెకు ముసలాడైనప్పుడు. అంతేకాదు ఆ, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన డైవర్స్ ఫెసిలిటీ ఉంది. ఇంకే ఏ బాండులోనూ లేదు అవును స్వామి, అవును స్వామి, కదా. అవును స్వామి, అవును స్వామి. కాబట్టి మనం ఈ స్థాయిని దాటి 12 వాళ్ళందరూ ఋషులే, గోపికలందరూ ఋషులే. అవును స్వామి, అవును స్వామి, కానీ చెప్పారు స్వామి. పుత్రేషణ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది, అనాహత చక్రంలో ఉంటుంది. స్వామి, దాన్ని ఎవడు దాటలేడు. అనాహతం అంటే ఇంతవరకు ఎవడు దాన్ని బీట్ చేయలేదు అబ్బా. ఆ, అని అర్థం. అనాహతం అంటే ఎవడు దాన్ని కొట్టలేకపోయినాడు అని. స్వామి, సో ఇంత గందరగోళం ఉన్నటువంటి ఇవన్నీ ఈ సాధన అంతా చేసి స్వామి. దైవానికి క్లోజ్ కావటం పాసిబులేనా సామాన్యులకు? కాదు స్వామి, చాలా కష్టం, ఇంపాసిబుల్. కాబట్టి గ్రహాధిదేవతలను పూజ స్వామి, చేసుకొని ఆ స్వామి, గ్రహాలకు కొన్ని ధాన్యాలు ఉంటాయి, ఆ ధాన్యాలను దానం చేసుకొని స్వామి, ఒక సెక్రటరియట్ లెవెల్లో ఎంఆర్ఓని పట్టుకొని, ఆ స్వామి, తహసీల్దార్ని పట్టుకొని, ఆ స్వామి, సెక్రటరియట్ ఆఫీసులో అసిస్టెంట్ సెక్రటరీని పట్టుకొని, స్వామి, స్వామి, ఏదో ఆ లెటర్ ఏదో శాంక్షన్ లెటర్ ఏదో అదే స్వామి. అది సాధించుకొని రావటం కదా. అవును స్వామి, అంతే అది స్వామి, సులభం. అంతే స్వామి. కామన్ మ్యాన్కి అది పాసిబుల్ అవును స్వామి. కాదు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సాధించుకోవాలంటే అది కష్టం. స్వామి, స్వామి, అవును స్వామి, అవును స్వామి, అవును స్వామి. కాబట్టి అది కరెక్ట్. శరణమాల్లో మాట కూడా రాశారు స్వామి, ఆదిత్యాది నవగ్రహాకారం అని. ఆదిత్యాది నవగ్రహాకారం అని సాగు గురించి అవును. పరమాత్మ గ్రహాలు కూడా పరమాత్మ స్వరూపమే, దత్తుడు స్వరూపమే రాశారు. ఆయన యొక్క 9 స్థానాలే 9 గ్రహాలోని. ఓంకార ఐం బీజ శంఖస్థ పూర్ణింబింబం. ఐం బీజంతో శంఖంలో ఉన్నది చంద్రుడు. స్వామి, స్వామి. క్రోం బీజ చక్రస్థ కుజగ్రహంతం. క్రోం అనేటువంటి బీజాక్షరంలో చక్రంలో ఉన్నాడు కుజుడు. అవన్నీ ఆయన స్థానాలు, 9 స్థానాల్లో. ఓకే స్వామి, ఓకే స్వామి. రథచరణమాల్లో వస్తుంది అది. సో కాబట్టి సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఋషులు రాసినటువంటి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఒకటి, ఆయుర్వేద శాస్త్రం ఒకటి. ఓకే స్వామి. ఆయుర్వేదం వాడికి ఏదన్నా రోగం వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా ఆయుర్వేదంలో మందులు ఇచ్చాడు. అవును స్వామి, అవును స్వామి. ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాల. అవును స్వామి. ఏదో ఎక్స్ట్రీమ్ కేసులో ఉపయోగించాడు స్వామి, స్వామి. చాలా హైలీ డిజర్వింగ్ కేసులు, ఏ ప్రహ్లాదుడు అట్లాంటి భక్తులు విషయంలో ఉపయోగించాడు. తాత్య రోగం తను తీసుకొని తాత్యాన్ని బతికిచ్చాడు. అవును స్వామి, అవును స్వామి. అది ఆధ్యాత్మిక శక్తి. బా స్వామి. మిగతా వాళ్ళకు కాలు నొప్పి, చేయి నొప్పి, కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళకి మందులు ఇచ్చాడు తెలుసా. స్వామి, అవును స్వామి. ఆయుర్వేదం మందులు ఇచ్చాడు. ఆయన ఆయుర్వేదం డాక్టరు.
స్వామి. అవును స్వామి. అవును స్వామి. నన్ను ఒక ఆయన ప్రశ్నించాడు, నువ్వు జ్యోతిష్కుడివా లేకపోతే ఆధ్యాత్మికవేత్తవా అని ప్రశ్నించాడు. స్వామి. నువ్వు చెప్పు, షిరిడి సాయిబాబా ఆయుర్వేదం డాక్టరా లేకపోతే ఆధ్యాత్మికవేత్త చెప్పమన్నా. స్వామి. రెండు అవసరమైన రెండు అవుతారు కదా. అవసరమైనప్పుడు ఈ లెవెల్కి ఇది ఉపయోగిస్తే సరిపోతుంది స్వామి. స్వామి. ఆ లెవెల్ ఎప్పుడో రేర్గా వస్తుంది కదా స్వామి. అవును స్వామి. అంతే స్వామి. ఆ అవును లెవెల్కి స్వామి. సరిపోయిన డిజర్వింగ్ డివోటీ వచ్చినప్పుడు ఆ లెవెల్ వస్తుంది. అవును స్వామి. అవును స్వామి. కాబట్టి అది ఓకే. ఓకే స్వామి. ఓకే స్వామి. థ్యాంక్ యూ స్వామి. పిల్లలు 4:10 పాద నమస్కారం స్వామి. పాదనమస్కారం చెప్పు. స్వామి చాలా బాగా చెప్పారు స్వామి. ఓకే చెప్పారు స్వామి. చాలా చాలా బాగుంది స్వామి ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఇప్పుడు ప్రశ్నకి సమయం ఉందా స్వామి? ప్రశ్న ఇంకా ఉంది కదా, 4:30 దాకా ఉంది. ఇప్పుడు 4:10 అయింది. 20 minutes ఉంది. ప్రశ్నలు అడిగేవాళ్ళు లేకపోతే సూర్య క్వశ్చన్ ఆన్సర్లు చదువుతాడు. 12వ డిస్కోర్స్ లో నాకు ఒక చిన్న సంశయం వచ్చింది స్వామి. చెప్పు. ఇది మనం ఏమనుకున్నామంటే రాజుల కాలంలో ధర్మాన్ని చక్కగా పాటించారు ప్రజలు కాబట్టి వాళ్ళకు ఎక్కువ శాతం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ధర్మ ఎంటర్టైన్మెంట్ కి వాడారు, గుళ్ళు కట్టడానికి అట్లా వాడారు. ఎందుకంటే ప్రజలు ధర్మపాలనలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ కోర్టు పైన పోలీస్ స్టేషన్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అవసరం రాలేదని చెప్పారు. ఇప్పటి కాలంలో ధర్మాన్ని ప్రజలందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని దేవుళ్ళ పట్ల పోరాటాలు పెట్టుకొని అట్లా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇవన్నీ వస్తాయి, టెర్రరిజం వచ్చింది అని చెప్పుకుంటున్నారు. నా సంశయం ఏంటంటే స్వామి, చెప్పు. అప్పుడేంటి టిప్పు సుల్తాన్ టైంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైతే ఇన్వేడర్స్ వచ్చేసారో మంగోలియన్స్, బాబర్ ఆ టైంలో చాలా జరిగినాయి కదా, అకృత్యాలు జరిగినాయి. ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులని బెల్కొట్టేసి. ఇప్పుడు కాదు, నేను చెప్పింది ప్రాచీన కాలం అంటే ఎప్పుడో ద్వాపరంలో త్రేతాలో ఉన్న రాజుల గురించి చెప్పా. ఆ రాజుల గురించి స్వామి. కృతయుగంలోను. ఓకే స్వామి. ఈ కలియుగంలో గురించి కాదు. ఓకే. వెనకటి కాలంలో రాజులు ఈ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయలేదు. అసలు కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవు. ఒక్క కోర్టు ఉండేది రాజా ఆస్థానంలో, ధర్మాసనం అనేవాళ్ళు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ చాలా తక్కువ. ఎందుకు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక విద్యను బాగా ప్రచారం చేశారు, గుళ్ళు అవి గట్టి. ఆధ్యాత్మిక విద్యను ప్రచారం చేసేటప్పటికి ప్రతివాడికి దైవభీతి పాపభీతి ఉంది. ఎవడు పాపం చేయటంలా. ఇంకా కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? రాజాస్థానంలో ధర్మాసనం కూడా ధర్మశాస్త్రంలో పండితులు 4 జడ్జిలు కూర్చుండేవాళ్ళు. అక్కడ వాళ్ళు ధర్మాసనంలో 4 వచ్చి కూర్చొని ఉంటే కేసులు లేవాయా. అందుకని ఇంకా వాళ్ళు ఊరికి ఎట్లా కూర్చుంటారు, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఏదో టీవీ ఏదో ఒకటి పెట్టుకోవాలా వద్దా. అందుకని వాళ్ళు నర్తకి నృత్యం చేయటం. రాజాస్థానంలో నర్తకి నృత్యం చేసేది. ఆ నృత్యం చూస్తూ కాలం గడిపేవాళ్ళు. ఇవాళ మనం మన గవర్నమెంట్ ఆధ్యాత్మిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎంతసేపటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నది. అందుకని పాపభీతి దైవభీతి జనాల్లో లేదు. లేదు కాబట్టి విపరీతమైన కోర్టులు, విపరీతమైన పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉంటున్నాయి. తర్వాత ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇన్ని పెట్టినా కూడా కంట్రోల్ కావటంలా. ఎందుకంటే ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లో మళ్ళీ అవినీతి లంచాలు వచ్చినాయి. ఆ వీళ్ళు లంచం తీసుకుంటే ఇంకా కాపాడేది ఎవరు? వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరి ఎనకటి రాజుల్లో అసలు ఈ ప్రాబ్లమే రాలేదు. ఎందుకంటే వాళ్ళు రూట్ దగ్గరనే సాల్వ్ చేశారు. జనాలను ధర్మపరులుగా చేశారు, పాపం చేయకుండా ఉండేట్టు చేశారు. రెసిస్టెన్స్ టు సిన్ అనేది ప్రతి పౌరుల్లో కూడా ఒక ఇంటెగ్రేటెడ్ క్వాలిటీ అయిపోయింది, ఇన్హెరెంట్ క్వాలిటీ వచ్చేసింది. అది
రావటంలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎంత సులభమైంది వాళ్ళకు. అవును స్వామి. కాబట్టి ఆధ్యాత్మిక విద్య ప్రచారం బాగా చేశారు కాబట్టి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ సులభమైంది ఆ రాజులకు. మన వాళ్ళు ఆధ్యాత్మిక విద్యను ప్రచారం చేయలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎంతమందిని అపాయింట్ చేసినా కూడా అడ్మినిస్ట్రేషన్ చేసినా కూడా ఈ సిన్, కరప్షన్ ఇట్లాంటివి పాపం కంట్రోల్ చేయలేకపోతున్నాయి అని నేను ఫస్ట్ వరల్డ్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్లో చెప్పా ఇది. అవును స్వామి. మీరు సూర్య ఆ ఫస్ట్ వరల్డ్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ కూడా యూట్యూబ్లో పెట్టకపోయినారా? ఆల్రెడీ ఉంది, యూట్యూబ్లో ఉందా? ఏది చూడలేదు, ఏది లేదు డౌన్లోడ్స్ లో ఉంది, డౌన్లోడ్స్ లో ఉంది స్వామి. డౌన్లోడ్స్ లో ఉంది. సరే ఉంది స్వామి. సో అప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు ఇది చెప్పిన అందరు చప్పట్లు కొట్టారు. కార్తికేయన్ అని సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్, అతను సిబిఐ డైరెక్టరు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి మీరు మా గురువుగా ఉండాలని అన్నారు. అన్నప్పుడు నేను చెప్పాను, గురువుగా కావాలనుకుంటున్నారు, మరి నేను చెప్పిన సిద్ధాంతం కనుక ప్రచారంలోకి వస్తే మీ సిబిఐ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, మీ జాబ్స్ పోతాయి, అది చూసుకోండి అన్న. జస్ట్ జోక్గా. సో అది ఓకే. ఎంత టైం? ఇంకా 15 నిమిషాలు ఉంది. ఎవరన్నా క్వశ్చన్ అడిగితే సూర్య. ఇప్పుడున్న ఆధునిక విద్యలో మరి మనము ఈ నాలెడ్జ్ ని ఇంటర్ప్రెట్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు కదా స్వామి? అంటే మీరు గవర్నమెంట్ సపోర్ట్ కనుక ఉంటే, ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యను సపోర్ట్ చేసినప్పుడు దాని యొక్క బెనిఫిట్ ఎవరికి వచ్చింది? గవర్నమెంట్గా వచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ తలకాయ పగల కొట్టుకుంటుంటే కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా స్వామి. మనం మీరు ఒక ఆర్టికల్ రాసి మనం పంపించాం స్వామి, హ్యూమన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించాం. వాళ్ళు అప్రిషియేటెడ్ లెటర్ కూడా వచ్చింది మనకి. అవును, లెటర్ రాశాడు ఆయన మనకి, లెటర్ కూడా పంపించారు. చాలా బాగుంది, వెరీ గుడ్ కాన్సెప్ట్ అని బాగా అప్రిషియేట్ చేస్తూ లెటర్ కూడా వచ్చింది సార్ మనకి. అవును ఆ కాన్సెప్ట్ మీలాంటి వాళ్ళు మా గవర్నమెంట్ కు ఇట్లా సలహాలు ఇవ్వాలి అని రాశాడు అతను, నితిన్ గడ్కరీ. అవును సార్, అవును సార్, మనకు వచ్చింది లెటర్ కూడా మన దగ్గర ఉంది, నేను ఫైల్లో కూడా పెట్టాను సార్ అది. అవును, ఇప్పుడు సిలబస్ ని రివైజ్ చేసే టైం జరుగుతుంది స్వామి. ఇప్పుడు నెక్స్ట్ కొత్త కరికులం ని లాంచ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు మీరు స్పందించి మళ్ళీ ఒకసారి పంపించండి సూర్య. అందులో ఒక వెబ్సైట్ ఉంది స్వామి, ఆ వెబ్సైట్ లో ఏంటంటే మన ఆర్టికల్స్, మీరు రాసిన ఆర్టికల్స్ కూడా పంపించేస్తాం, అప్లోడ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు నరేంద్ర మోడీకి పంపించండి. నరేంద్ర మోడీకి పంపించండి. అవును స్వామి. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త స్వామి. పాద నమస్కారం స్వామి, చాలా ధన్యవాదాలు. ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది సార్, నాలెడ్జ్ చాలా ఎక్సలెంట్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ కి కంప్లీట్ మొత్తం ఉన్న సంశయాలన్నీ తీర్చేస్తారు సార్. మా క్వశ్చన్ అడిగే లోపలే మీరు మొత్తం ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. మీ దయాస్వామి అది. మేము అడిగిన దానికి ఇంకా ఏమైనా క్వశ్చన్ లోపల ఉన్నా కూడా వాటికి కూడా మీరు అన్ఇమాజినబుల్ గా జవాబిస్తారు స్వామి. ఎందుకంటే మీ క్వశ్చన్ల టైంని సేవ్ చేసుకోవటానికి. అవును స్వామి. స్వామి ఇందాక ఋషికేశ్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ లో స్వామి మీరు ఆల్రెడీ జ్ఞానంలో ఒక చోట మన ఇండియన్ స్పిరిచువల్ సెంటర్స్ అన్ని ఫండ్ చేసే ఫారినర్స్ అని రాశారు స్వామి. ఇండియన్ స్పిరిచువల్ సెంటర్స్ లో ఫండింగ్ అంతా ఫారినర్సే చేస్తున్నారు. వాళ్ళ చర్చిలకే కాకుండా మన ఇండియన్ స్పిరిచువల్ సెంటర్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అందుకనే క్రిస్టియానిటీని నేను స్పిరిచువల్ కర్మయోగానికి జ్యూయల్స్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ అని ఒక మెసేజ్ ఇచ్చాను, చూశారు? దాంట్లో క్రిస్టియానిటీకి కర్మయోగాన్ని, కర్మ సన్యాసాన్ని, కర్మఫల త్యాగాన్ని క్రిస్టియానిటీకి పెట్టా.
అవును స్వామి. భక్తి యోగానికి అవును స్వామి. ఇస్లాంని పెట్టా, అవును జ్ఞాన యోగానికి హిందూయిజంని పెట్టా. అవును స్వామి. ఆస్పిరేషన్ లేకుండా ఇది చెయ్యాలి అనే ఆస్పిరేషన్ లేకుండా సాక్రిఫైస్ చేయాలి అనే దానికి బుద్ధిజంని పెట్టా. డిజైర్ లేకుండా అవును స్వామి. కదా బుద్ధుడి యొక్క ఇది. అవును స్వామి. అట్లా క్రిస్టియానిటీకి నేను కర్మ సన్యాసం, కర్మఫల త్యాగాన్ని పెట్టాను. అవును స్వామి. డ్యూయల్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ లో. అవును స్వామి. ఇన్ఫైనైట్ లవ్ అని క్రిస్టియానిటీ. మీరు ఈ ఒక యూట్యూబ్ లో ఒకటి పెట్టారు, ఏమిటంటే అది జీసస్ ఈజ్ రీఇన్కార్నేటెడ్ అగైన్ అని ఈ మధ్య. అవును స్వామి. అవును స్వామి. దానికి అసోసియేటెడ్ గా ఈ డ్యూయల్స్ ఆఫ్ రిలీజియన్స్ ఒకటి, తర్వాత ఈ ఫస్ట్ వరల్డ్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ స్పీచ్ ఒకటి, ఈ మూడింటి ఒక యూనిట్ గా చేసి పెడితే బాగుంటుంది. ఓకే సార్. మొన్న వారిని అప్లోడ్ చేశాం స్వామి ఒకటి. ఈ మూడు, ఒకటేమో జీసస్ ఈజ్ రీఇన్కార్నేటెడ్ అగైన్ అనేది ఒకటి, స్వామిను ఫాదర్ సంభాషణ. రెండోది డ్యూయల్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఒకటి. అవును సార్. మూడోది ఫస్ట్ వరల్డ్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన స్పీచ్. అవును సరే సార్. ఈ మూడింటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గా కనుక పెడితే ఓకే ఓకే మొత్తం యూనివర్సల్ స్పిరిచువాలిటీ కవర్ అవుతుంది. అవును ఈ మూడు బాగా కవర్ చేస్తాయి. అలాగే సార్. జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే. ఎందుకంటే నేను కేవలం కుకింగ్ సెక్షన్, మీరు క్యాటరింగ్ సెక్షన్. అదే సార్, మా క్యాటరింగ్ కూడా మీరే చేస్తాం. మీ క్యాటరింగ్ కి అడ్వైజ్ ఇస్తున్నా. Catering is also part of cooking. హలో, అంత ఓపిక లేదు నాకు. కుకింగ్ లో భాగమే స్వామి. కిచెన్ లోనే ప్రచారంలో భాగం అన్నారు కదా స్వామి. అదే కిచెన్ లోనే సతమతం అయిపోయినాను. నన్ను క్యాటరింగ్ కూడా చేయమంటే నా వల్ల కాదు. ఇప్పుడు చేస్తున్నావు అదేగా క్యాటరింగ్ అంటే. అదే 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 ఇప్పుడు చేస్తున్నావుగా, అందరికి చెప్తున్నావు. రైట్. అంతే స్వామి. ఇంకా మరి ఇంకేం లేదుగా? ఇంకెంత టైము? ఇంకో 10 నిమిషాలు ఉంది సార్. ఇంకో 10 నిమిషాలు ఉంది. ఓకే, ఈ 10 నిమిషాలు మీరు ఏదైనా క్వశ్చన్ చదవండి, లేదంటే అజయ్ గారిని భయం ఏమన్నా మొదలు పెట్టమనండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి వచ్చిన శివుడు పాటలు పాడదాం సార్. అనుకున్నాను మనం అజయ్ గారిని భక్తిగంగా పద్మారాము భక్తిగంగలో వరుసగా పాడమన్నాను. వరుసగా పాడమన్నారు, కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి స్వామి. సరే, స్పెషల్ గా శివుడు పాటలు పాడమందాం. అలాగే స్వామి. ఒక చిన్న క్వశ్చన్ ఉంది స్వామి, ఒక చిన్నది. స్వామి, ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొలిటికల్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు రాజుల కిందికి వస్తారు కదా స్వామి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కరప్ట్ కాకపోయినా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులు, లేకపోతే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు నిలబడాలి అంటే కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్, డెమోక్రసీ అన్నప్పుడు కొంతమంది ఎక్కువ జనాలు అంటే అజ్ఞానంతో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి తీసుకోవాల్సి వస్తుంది. ఋషికేశ్ స్వామి, నువ్వు వాళ్ళు పాలకులు మంచివాళ్ళు కాకపోయినా, వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా అని అన్నావు. అవును స్వామి. వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా మన జ్ఞానం లేదు, ఎలుక. స్వామి. ఈ ఎలుకను వదిలితే కొండను కూడా కన్నం పెడుతుంది. అవును స్వామి. వాళ్ళ హృదయాలను డ్రిల్లింగ్ చేసేస్తుంది. అవును స్వామి. నువ్వు ఎలుకను వదలటం వరకే నీవు చేయాల్సిన పని. స్వామి స్వామి స్వామి. ఎలుకను అక్కడ వదిలేసేసి నువ్వు వెనక్కి వచ్చేసేయి. స్వామి స్వామి. కొద్ది రోజుల తర్వాత పోతే వాళ్ళ హృదయంలో కన్నం చేసి ఉంటుంది ఈ జ్ఞానం. స్వామి స్వామి. అవును స్వామి. ఎలుక అసాధ్యం లేదు స్వామి. స్వామి. కొండనైనా కూడా కన్నం చేసేస్తుంది. అంతే స్వామి. అవును స్వామి. అవును స్వామి. దాని గురించిన సంశయమే నీకు అక్కర్లేదు. అలాగే స్వామి. అలాగే స్వామి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఒక సామెత ఉంది. అవును స్వామి. భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాణి అన్నాడు, జ్ఞాన అగ్ని అన్నాడు. అవును స్వామి. అవును స్వామి. నాలెడ్జ్ అనేది ఫైర్ అన్నాడు. ఎవరికి ఏం చెప్పావు, ఎక్కడ రమ్మని చెప్పావు, ఎందుకు రమ్మని చెప్పావు? ఎవరు అది?
డిస్టర్బెన్స్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది స్వామి. సరే, సో అది దాని గురించి యూ నీడ్ నాట్ వర్రీ. ఓకే స్వామి, ఓకే స్వామి. ఇట్ విల్ డ్రిల్ ది రాకీ హార్ట్. ఓకే స్వామి, ఓకే స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఓకే, సో మొదలు పెడతారా మహిమయమున, సో దట్ మనం భక్తి కనుక కొంచెం ఎక్కువ టైం ఇవ్వచ్చు. అలాగే సార్, నమస్కారం. నమస్కారం. హిందూ మతములు మొన్న ఇంతకు ముందు సత్సంగంలో జరిగిన దానికి కంటిన్యూషన్గా ఇవాళ మళ్ళీ మహిమేమని చదువుకుంటున్నామండి. హిందూ మతములో అర్ధజ్ఞానం లేకుండా జరుగుతున్న వేదపారాయణము. హిందూ సాంప్రదాయంలో వివిధ వైదిక కర్మలను ఆచరించినప్పుడు వేద మంత్రములను పఠించుట జరుగుతున్నది. ఈ మంత్రములను పఠించు వ్యక్తికి మరియు ఆ వైదిక కర్మలకు వచ్చిన వారికి గాని ఈ మంత్రములలో ఒక్క పదమునకు కూడా అర్థము తెలియటలేదు. వేదము అనగా జ్ఞానము లేదా తెలుసుకొనుట అని అర్థము. వేదము అనే పదమునకు కూడా అర్థము తెలియకపోవుట అత్యంత దురదృష్టకర స్థితి. ఈ వేద మంత్రములను చూడకుండా చదవవలసిన అవసరము లేదు. ఈ వేద కర్మలలో పఠించు మంత్రములను చూసి కూడా చదవవచ్చు. ఇతర మంత్రముల వారు పాటించినట్లుగా ఈ వేదములను పారాయణము చేయు వ్యక్తి ఆ వేద మంత్రముల యొక్క అర్థమును వాటిలో గల జ్ఞానమును ఇతరులకు తెలియచెప్పినచో దాని వలన అందరికీ ప్రయోజనము కలుగుతుంది అని స్వామి చెప్పేవారు. ప్రతి మతములోని మత గ్రంథములు వారి మాతృభాషలో ఉన్నాయి. ఆ గ్రంథములను పారాయణము చేసినా కూడా అవి వారి మాతృభాషలో ఉండుట వలన కొంత మేరకైనా దానిలోని జ్ఞానమును గ్రహించగలుగుతున్నారు. ప్రాచీన కాలములో సంస్కృతము మాతృభాషగా ఉండుట వలన హిందూ మతములోని వేదములు అప్పటి మాతృభాష అయిన సంస్కృత భాషలో రచించబడినవి. ఈరోజు ఎవరికీ సంస్కృత భాష సరిగా అర్థమగుటలేదు. కాబట్టి ఈ వేదములను మన మాతృభాషలోకి మార్చవలను, లేదా ప్రతి హిందువు సంస్కృతమును తప్పకుండా నేర్చుకొనవలను, లేదా కనీసము ఆ పారాయణము చేయి వ్యక్తి ఈ వేదముల జ్ఞానమును వారి మాతృభాషలో వివరించవలను. ఈ వేదముల అర్థము తెలియకపోవుట వలన అనేక అపార్థములు వచ్చినవి. వాటిలో కొన్నిటిని శ్రీ దత్తస్వామి ఇలా వివరించారు. అగ్నిలో నెయ్యిని ఆహుతి చేస్తూ యజ్ఞము చేయుట. అగ్ని అనగా ఆకలితో ఉన్న వ్యక్తి అని అర్థము. అతని ఈ ఆకలి అనబడు అగ్నిని వైశ్వానరాగ్నిగా గీతలో చెప్పబడినది. సర్వ ప్రాణులలో వైశ్వానరాగ్ని రూపములో ఉండు పరమాత్మకు ఆహారమును ఇచ్చి ఈ ఆకలి అను అగ్నిని నెయ్యితో శాంతింపచేయవలెను. వేదములోని లక్షణ అను సూత్రమును అనుసరించి నెయ్యి అనగా నేతితో చేయబడిన పదార్థములు అని తెలుసుకొనవలెను. వేదార్థము తెలియకుండా వేద పారాయణము చేయుచున్న ఈ మధ్య కాలమునకు చెందిన వేదములను పఠించువారు నేతిని భౌతికాగ్నిలో ఆహుతి చేయుచున్నారు. దీనివలన పర్యావరణము కాలుష్యమయమై ప్రకృతి వైపరీత్యములకు దారితీస్తున్నది. సరి అయిన ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన గురుస్వరూపములో సర్వదేవతలు కొలువై ఉంటారు అని వేదవాక్యము. అటువంటి గురుస్వరూపమునకు ఆహారమును అందించినచో అది సర్వదేవతలకు చేరుతుంది. అప్పుడు ఆ దేవతలు సంతృప్తి చెంది సకాలములో వర్షములను కురిపిస్తారు. భగవంతుని ముందు వెలిగించబడిన దీపము కూడా జ్ఞాన కాంతి చేత అజ్ఞానము అను అంధకారము తొలగిపోవును అని సూచించుచున్న ఒక ఉపమానము. ఈ విషయమును మనము అర్థము చేసుకొనినచో భగవంతుని సేవలో దీపములు అవసరము లేదు అని గ్రహించగలము. గాయత్రి నెక్స్ట్ పాయింట్. గాయత్రి అని పిలువబడే వేదమంత్రము. గాయత్రి ఛందస్సులో చెప్పబడిన ఒక వేద మంత్రమును గాయత్రి అని పిలుస్తారు. గాయత్రి మంత్రములో గాయత్రి అనున్నది ఒక ఛందస్సు పేరు మాత్రమే కానీ గాయత్రి అనగా దేవత కాదు. గాయత్రి అనగా మధురమైన భక్తి గీతముల ద్వారా భగవంతుని ఆరాధించు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. గాయత్రి అనున్నది భగవంతుని ఆరాధించుటకు ఒక ఉత్తమమైన పూజా విధానమే తప్ప ఇది కేవలము ఒక కులమునకు లేదా మానవులలో ఒక వర్గమునకు పురుషులకు మాత్రమే చెందినది అనుటకు వీలు లేదు. సరి అయిన వేద జ్ఞానము లేనివారు గాయత్రి అనగా ఒక దేవతయని
అది కేవలము ఒక కులమునకు మరియు ఒక వర్గము పురుషులకు చేత మాత్రమే పూజనీయము అని అపార్థము చేసుకొనుట జరిగినది. వర్తమాన నరావతారము. మానవ శరీరముతో జీవులు వచ్చినప్పుడు వారికి కనపడుటకు, వారితో మాట్లాడుటకు, ఆధ్యాత్మిక మార్గములో వారికి గల సందేహములను నివృత్తి చేసి సరి అయిన జ్ఞానమును బోధించి వారిని మంచి మార్గములో నడిపించుటకు, అంటే సహవాస సంభాషణ దర్శన స్పర్శన సహవాస సంభాషణాదులను అనుగ్రహించుటకు పరబ్రహ్మము కూడా మానవ శరీరమును ధరించి ఈ సృష్టిలో అవతరిస్తారు. మరణము తరువాత ప్రతి జీవుడు ఈ మానవ శరీరమును వదిలి తేజోమయ శరీరమును ధరించి ఊర్ధ్వలోకములకు వెళ్ళుట జరుగుతున్నది. ఊర్ధ్వలోకములలో కూడా పరమాత్మ వారితో తేలికగా మమేకమగుటకు, వారితో మాట్లాడుటకు తేజోమయ శరీరమును ధరించి ఉంటారు. దీని వలన జీవులకు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించుటకు ఇక్కడ మానవ రూపములోను, ఊర్ధ్వలోకములలో ఉన్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానము బోధించుటకు తేజోమయ రూపముతోనూ ఉంటారు. జీవులకు ఉపయోగపడుటకు ఇది పరమాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక అద్భుత మార్గము. కానీ తోటి మానవులపై సహజముగా వారికి కలుగు అసూయ అహంకారముల వలన ఇతర మానవ రూపములపై వ్యతిరేకత కలిగి ఉంటారు. దీని వలన ఇక్కడ మానవ శరీరముతో పరమాత్మ అవతరించినప్పుడు అటువంటి నరావతారుని కూడా తోటి మానవునిగా తలచి వారి సహజ గుణములలో ఒకటైన అసూయ అహంకారముల వలన ఆ నరావతారమును ఇక్కడ తేజోమయ అవతారములను ఊర్ధ్వలోకములలోనూ గుర్తించలేక పరమాత్మను వ్యతిరేకించుట జరుగుతున్నది. దీని వలన జీవులు పరమాత్మను అన్ని లోకములలోనూ వదులుకొని నష్టమును పొందుతున్నారు. ఇది చాలా దురదృష్టకరము. జీవులలోని సహజ గుణములలో ఒకటైన అసూయ అహంకారములను పూర్తిగా అధిగమించగలిగినచో ఇక్కడ నరావతారమును ఊర్ధ్వలోకములలో తేజోమయ శరీరముతో ఉన్న పరమాత్మను గుర్తించుట సులభతరము అవుతుంది. అనూహ్యుడు అయిన పరబ్రహ్మము అనేక నరావతారములలో రామునిగా, కృష్ణునిగా, బుద్ధ, మహావీర్, జైన్, జీసస్, మొహమ్మద్ మొదలైన అనేక రూపములలో అవతరించినారు. దీని నుండి ఈ నరావతారములలోని వైవిధ్యము కేవలము బాహ్య రూపములలో తప్ప అంతఃస్వరూపమైన పరబ్రహ్మములో లేదు అని గ్రహించవలెను. ఇదియే భిన్నత్వములో ఏకత్వము. 7. ప్రవృత్తిలో జీవుల ప్రవర్తన మరియు భగవంతుని యందు భక్తి విశ్వాసము. ప్రవృత్తి అనగా ఈ ప్రపంచములో అమలులో ఉన్న పరిపాలనా నియమములను పాటించి సమాజములో శాంతిని మరియు సమతుల్యతను కాపాడుటకు భగవంతునిచే ఏర్పాటు చేయబడిన నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించుట. దీనికి విఘాతం కలిగినచో పరమాత్మ యొక్క ఆగ్రహమునకు గురి కావలసి వస్తుంది. నివృత్తి అనగా పరమాత్మనే అత్యధికముగా భావించి పరమాత్మ వ్యక్తిగత సేవలో పాల్గొనుచు నిరంతరము పరమాత్మతో సంబంధము కలిగి ఉండుట. అత్యున్నత స్థాయి భక్తులు మాత్రమే నివృత్తి మార్గములో ఉంటారు. ప్రవృత్తిలో భక్తుడు ఒక యజమాని ఆధ్వర్యంలో నడపబడే కంపెనీలో క్రమశిక్షణతో ఆ కంపెనీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటాడు. మర్కట కిషోర న్యాయములో వలె పిల్ల కోతి తన తల్లి కోతి పొట్టను జాగ్రత్తగా పట్టుకొనినట్లుగా ప్రవృత్తిలో ఉద్యోగి తన మంచి పనులకు పదోన్నతి బ్రాకెట్లో స్వర్గముని లేక చేసిన తప్పులకు శిక్షలు పొందుట నరకమును పొందవలసి వస్తుంది. కాబట్టి ప్రవృత్తి మార్గములోని భక్తుడు అన్ని వేళలా అత్యంత జాగరూకుడై ఉండవలెను. మార్జాల కిషోర న్యాయములో తల్లి పిల్లి తన పిల్లను తన నోటితోనే పట్టుకొనినట్లుగా నివృత్తి మార్గములోని భక్తులు నిరంతరము భగవంతునితో సంబంధము కలిగి ఉండుట వలన వారిని యజమాని తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుండియే ఎంపిక చేసి తన కుటుంబములోని సభ్యునిగా భావిస్తారు. పరమాత్మ అటువంటి భక్తుల బాధ్యతలను పూర్తిగా తాము స్వీకరిస్తారు. ఒక భక్తుడు ప్రాథమికంగా ప్రవృత్తిలోనే విఫలమైతే నివృత్తి స్థాయికి ఎంపిక చేయటం అసాధ్యము. ప్రాపంచిక జీవితంలో పరమాత్మ ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ప్రవృత్తి మార్గములో క్రమశిక్షణతో ఉండుటలో విఫలమైనచో పరమాత్మకు సంతోషము కలగదు.
ప్రవృత్తి మరియు నివృత్తి మార్గములు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయే తప్ప ఒకదానికొకటి వ్యతిరేకము కాదు. 8 మోక్ష మార్గము. ఏ భక్తునికైనను ప్రాపంచిక బంధముల నుండి ముక్తి పొందుట అనున్నది కేవలము పరమాత్మతో అతనికి ఏర్పడిన బలమైన బంధము వలన మాత్రమే సాధ్యము అవుతుంది. పరమాత్మతో ఏకైక బలమైన బంధము ఏర్పడినచో జీవుడు ఎట్టి ప్రత్యేక ప్రయత్నము లేకుండా ఈ ప్రాపంచిక బంధముల నుండి క్రమముగా ముక్తిని పొందగలుగుతాడు. ఇది భగవంతునితో ఏర్పడిన బంధము యొక్క సహజ పరిణామ చర్యయే. పరమాత్ముని మహిమల ద్వారా ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా పరమాత్మకు త్యాగము చేసి వారి సేవలో పాల్గొనటయే భగవంతుని యందు నిజమైన భక్తికి నిదర్శనము. భక్తుల పట్ల జ్ఞానము. ఒక్క నిమిషం స్వామి, ఇది అరే నేను సేవ్ చేసి ఒక్క నిమిషం సేవ్ చేసిన ఫైల్ పోయిందిరా. ప్రేమ అనునవి భగవంతుని సౌందర్యము మరియు దేహకాంతి వలె ఒకదానికొకటి వేరు చేయుటకు వీలు లేనటువంటివి. కానీ మహిమలు పరమాత్మ నుండి వేరు చేయుటకు వీలైన వజ్రములు. వాటిని ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ అనుగ్రహించవచ్చు. ఈ కారణముగా ఈ వజ్రములను రాక్షసులు కూడా వారి మొండి తపములకు ఫలములుగా పరమాత్మ నుండి పొంది వాటిని ప్రదర్శించుట మనం చాలా సమయములలో గమనించగలము. పరమాత్మని గుర్తించుటలో జ్ఞానము మరియు ప్రేమ మాత్రమే గుర్తులుగా పడగలవు, కానీ మహిమలు కావు. నరావతారముగా ఎంచుకొనబడుట లేక భగవంతుడే భక్తునికి సేవకుడగుట అనున్నది అత్యున్నత భక్తి యొక్క ఫలము. మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు ప్రచారం చేసినప్పుడు ఆ జ్ఞానము మీకు కూడా మరియొకసారి స్ఫురణకు వచ్చి దానిని ఆచరించుటకు ఉపయోగపడుతుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము వలన జీవుని గుణములలో శాశ్వతముగా మార్పును వచ్చి మరల ఆ పాపములకు పాల్పడకుండా ఉండునట్లుగా చేస్తుంది. దీని వలన ఆ జీవుని పాపములన్నీ పటాపంచలు అవుతాయి. శిక్షలు అనునవి మార్పు కొరకే ఉద్దేశించబడినవి, కానీ కక్ష సాధించుటకు కాదు అని తెలుసుకొనగలరు. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచార కార్యక్రమంలో జీవుడు భాగమై ఉన్నంత వరకు నరకములో ఆ జీవుని యొక్క పాపపుణ్యముల చిట్ట భగవంతుని ఆదేశము మేరకు పక్కన పెట్టబడటం జరుగుతుంది. దీని వలన నరకములో ఎవరూ కూడా జ్ఞాన ప్రచార కార్యక్రమంలో భాగమైన ఆ జీవుని ఎట్టి పరిస్థితుల్లోనూ పరమాత్మ ఆదేశం మేరకు స్పృశించుటకు కూడా అవకాశం ఉండదు. ఏదో ఒకనాటికి ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం వలన అట్టి జీవునిలో శాశ్వత మార్పు చెంది గుణములన్నీ శాశ్వతముగా మార్పు చేయబడి ఆ జీవుని పాపపుణ్యముల చిట్ట శాశ్వతముగా పక్కన పెట్టబడుతుంది. 9 భగవంతునిపై నిజమైన భక్తి. ప్రవృత్తి నివృత్తిలో ఉండు భక్తులు 3 విధములైన భక్తి అవస్థలలో ఉంటారు. 1 వేశ్యాభక్తి. కేవలము వాక్కులతో భజనలు, పూజలు మొదలగునవి చేసి వాటికి ప్రతిఫలముగా నిజమైన ఫలములను ఆశించుట. వైశ్యభక్తి. కేవలము మేధాశక్తిని, ధనమును భగవంతునికి అర్పించి భగవంతుని నుండి దీనికి మారుగా అధిక ప్రతిఫలమును ఆశించుట. 3 నివృత్తి. భగవంతునికి చేసిన త్యాగము నుండి ఎట్టి ప్రతిఫలమును ఆశించకుండా ఉండుట. నివృత్తి మార్గములో నిజమైన ప్రతిఫలము నిజమైన త్యాగము నుండి లభించినను ఆ ప్రతిఫలమునకు వైశ్య భక్తిలో వలె ఎట్టి కొలమానము ఉండదు. ఇక్కడ ప్రతిఫలము అనున్నది కేవలము భక్తుని అవసరము మేరకే భగవంతునిచే అనుగ్రహించబడుతుంది. అది ఎట్లనగా, కుమారుడు తన జీతము మొత్తమును తన తల్లికి ఇస్తాడు. ఆ తల్లి కూడా ఎటువంటి లెక్కలు లేకుండా అతనికి కావలసిన ఆహారము మరియు ఇతర సదుపాయములను ఏర్పాటు చేయుటకు వినియోగిస్తుంది. ఇక్కడ ప్రతిఫలాపేక్ష అనున్నది ఇద్దరిలోనూ లేదు. నివృత్తిలో హనుమంతుడు రాముని సేవలో ఎట్టి ప్రతిఫలమును ఆశించకుండా పాల్గొనటం వలన హనుమంతుని దేవునిగా అన్ని ప్రదేశములలోనూ ఆలయములలో పూజించుట మనము చూడగలము. ప్రవృత్తి మార్గములో అర్జునుడు భగవంతుని తన కొరకు వినియోగించుకొనుట వలన అర్జునునకు ఎక్కడా ఆలయములు లేవు.
భగవంతునికి చేయు ఆచరణాత్మక సేవ రెండు రకములు: కర్మ సన్యాసము లేదా స్వామి సేవలో ఆచరణాత్మకముగా పాల్గొనుట. 2 కర్మఫల త్యాగము లేదా తన కర్మఫల రూపమైన ధనమును స్వామికి త్యాగము చేయుట. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి కేవలము కర్మ సన్యాసమును మాత్రమే ఆచరించినచో చాలును. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మ సన్యాసమును మరియు కర్మఫల త్యాగమును రెండింటినీ చేయవలెను. ధనము ద్రవ్య రూపమైనది, పని శక్తి రూపము. ద్రవ్యము శక్తి కాగలదు, అట్లే శక్తి కూడా ద్రవ్యము కాగలదు. దీని ప్రకారము సేవ కర్మ సన్యాసము, కర్మఫలమును త్యాగము చేయుట కర్మఫల త్యాగము, ఈ రెండు ఎవరికి వారు సౌలభ్యమును అనుసరించి ఆచరించగలరు. ఈ రెండిటినీ మనము ప్రాపంచిక బంధముల కొరకు చేయుట జరుగుతున్నది. అట్లే ప్రారంభ దశలో ప్రాపంచ బంధములతో కనీసము సమానముగా నరావతారములో వచ్చిన భగవంతునకు ఈ రెండిటిని చేయుటకు ప్రయత్నించవలెను. నరావతారమునకు నెక్స్ట్ పాయింట్, నరావతారములకు చెందిన ద్వైత అద్వైత జ్ఞానము. నరావతారములోని భగవంతుడు మరియు జీవుడు రెండు భిన్నమైనవే. కానీ భగవంతుడు తాను చేసిన గొప్ప పనులను తనచే ఎంపిక చేయబడిన నరావతారములోని జీవునకు కీర్తిని ఇస్తారు. నరావతారములోని జీవునిలో భగవంతుడు పూర్తిగా విలీనమగుట జరుగుతుంది. భగవంతుడు తన భక్తులకు దర్శన భాగ్యము ఇవ్వవలెనని సంకల్పించినచో ఆ నరావతారంలోని జీవుని ద్వారా భక్తులకు దర్శన భాగ్యమును అనుగ్రహిస్తారు. భగవత్ సంకల్పము చేత మనకు కనబడు ఆ మానవ దేహమే భగవంతుడు అని పరిగణించవలెను. అద్వైతం ఇది భక్తులకు దర్శనమును కలిగించుటకు భగవంతుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక అద్భుతమైన మార్గము. అట్టి నరావతారమునకు చెందిన ఈ జ్ఞానము భక్తుని యొక్క ద్వంద్వ వైఖరి అయిన అనుమాన విశ్వాసములను అనుసరించి నరావతారమును భగవంతునిగాను, అద్వైతము జీవుని ద్వైతముగాను వ్యవహరింపబడుటకు అవకాశం కల్పిస్తున్నది. ఈ జ్ఞానము నరావతారమునకు సర్వస్వ శరణాగతి చేసిన భక్తులలో వారి విశ్వాసమును నరావతారంలోని జీవుడు పరమాత్మ కాదు అని చెప్పి మరల్చుటకు ఉద్దేశించినది కాదు. ఒకవేళ భక్తుని విశ్వాసము పాక్షికముగా లేక పూర్తిగా అనుమానము వైపు మరలినచో, అనుమాన విశ్వాసములు రెండు భక్తులలో ఎప్పుడూ ఉండుట వలన అది మారినచో ఆ జ్ఞానమును భక్తులలో గల ద్వంద్వ వైఖరిని అనుసరించి పరమాత్మ వేరు జీవుడు వేరు అని వ్యవహరించుటకు కూడా ఉపకరిస్తున్నది. నమస్కారం సార్. ఇక్కడితో ప్రిపేస్ మొత్తం అయింది. రైట్. నెక్స్ట్ భక్తి గంగా. భక్తి గంగాలో పద్మారాము కిందసారి సత్సంగంలో రెండో పాట పాడింది భక్తి గంగలో. అవును స్వామి. మొదటి పాట రెండు పాటలు పాడావు కదా? అవునండి, అవును. అయితే ఇప్పుడు మూడో పాట పాడి భక్తి గంగలో ఆ మూడో పాట పాడిన తర్వాత శివుడి మీద ఉన్న పాటలు పాడు. అలాగే స్వామి. ముందు మూడో పాట శ్రీదత్త పరమేశ్వరుని పాదపద్మాలకు వందన స్వామి. మూడవ కీర్తన శ్రీ వాణి కీర్తన అండి. ప్రారంభిస్తున్నాను. అందులో హలో చెప్పండి స్వామి. లాస్ట్ లైన్ లో ఇందిందిరా అని వస్తుంది ఒక చోట. అవునండి. ఆ ఇందిందిరా అనేదాన్ని ఇందివరా అని మార్చుకోవాలి. అలాగేనండి. ఇందిందిర చందన రుచి అని వస్తుంది. ఇందివర చందన రుచి అని ఇందివర చందన రుచి అని రావాలి. అది పొరపాటున తప్పు ప్రింట్ అయింది. అలాగే స్వామి, అలాగేనండి. భజరే వీణా పాణి వాణి మల్లికుల వేణి ఏని క్షణ సుమబాణ సోనాధర కర కోణ భజరే వీణా పాణి కమలాసన ఘన కామా విధి రామాభిరామా సమదమ సుగుణ స్తోమా ఘుమ ఘుమ సౌరభ భామా
భజరే వీణా పాణి పాణి మన దీర్ఘం లేదు. హలో, అలాగే భజరే భజరే వీణా పాణిం హ్రస్వం, పాణి మన దీర్ఘం లేదు. అలాగే స్వామి, అలాగేనండి. ఉమ్, ఉమ్. సరదమలామజలోలాం సత్కవి కుల నిజ బాలాం గలకలిత కమలమాలాం సువిలసిత తిలక ఫాలాం భజరే వీణా పాణిం వాణి మల్లికుల వేణి ఏని క్షణ సుమబాణాం సోనాధర కర కోణాం భజరే వీణా పాణిం హంసయాన చలదంసాం హంసవాహనోత్తంసాం హంసీం యుతిజిత హంసాం హంసక కల్పిక హింసాం భజరే వీణా పాణిం గద్య పద్య రస విద్యా మధ్య హృదయ మధువాద్యా ఆద్యామోద్యత్ సద్యో విద్యోద్యుతి మనవద్యా భజరే వీణా పాణిం క్వణిత కచ్చభీం హస్తే న్యస్త సుపుస్తకమాలాం ప్రశస్తమస్తాభ్యస్తాం స్తుతిభిస్తతామనస్తాం భజరే వీణా పాణిం సంగీత మంగళాంగీం శృంగార శృంగరంగాం భృంగాలక నవభంగీం బ్రహ్మ సంగరస గంగాం భజరే వీణా పాణిం ఇందీవర చందన రుచి కుందేందు మందహాసాం ఆనందవరందాబ్దీం ఇందిరాస్నుషాం వందే భజరే వీణా పాణిం వాణి మల్లికుల వేణి ఏని క్షణ సుమబాణాం సోనాధర కర కోణాం భజరే వీణా పాణిం భజరే వీణా పాణిం భజరే వీణా పాణిం. రైట్. తర్వాత శివుడి పాటలు. శివ పంచాక్షరి పాడతాను స్వామి. ఓం నమః శివాయ 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 పంచాక్షరి ఇది పరమ పావనము పంచాక్షరి ఇది పరమ పావనము పంచభూతములపై ఆధిపత్యమును ప్రసాదించగల మహామంత్రము సుందర కవితా చాతుర్య రీతిననుగ్రహించెడి మహామంత్రము ఓం నమః శివాయ ఓం నమః శివాయ పంచాక్షరి ఇది పరమ పావనము వేదాంత జలధి మదనామృతమగు జ్ఞానము నిచ్చెడి మహామంత్రము
సర్వవిక్షోభ ప్రశమనకరమై మనశ్శాంతి నిడు మహామంత్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి ఇది పరమ పావనము అష్టసిద్ధులను అవలీలగా జేయు శక్తినిచ్చెడి మహామంత్రము చక్రాల దాటి సహస్రారమున శివుని చేర్చెడి మహామంత్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి ఇది పరమ పావనము ఆదిదేవుని అంఘ్రి పద్మముల భక్తి నొసగెడి మహామంత్రము నిష్టా నిశ్చలయమనియమాసన ధ్యాన యోగకర మహామంత్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి ఇది పరమ పావనము సంసార వాసన విషయ ధ్వంసక కామదహనమి మహామంత్రము అనన్యమద్భుత వైరాగ్యమిచ్చు సర్వ పాపహర మహామంత్రము ఓం నమ శివాయ 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 పంచాక్షరి ఇది పరమ పావనము పంచాక్షరి ఇది పరమ పావనము పంచాక్షరి ఇది పరమ పావనము. బాగుంది. ఇంకో పాట ఈ లోపల ఎవరినైనా పాడమనండి స్వామి, నేను ఇంకొక పాట పాడతానండి. స్వామి పాడనా? పాడు. అన్నపూర్ణతో ఆసీనుడైన ఆదిదేవుడా ఆలకించవా, నన్నేలు మింకా నారాయణ ప్రియ నాకెవరు దిక్కు నాగేంద్రహారా. అన్నపూర్ణతో ఆసీనుడైన ఆదిదేవుడా ఆలకించవా, వారణాసిలో విశాలాక్ష్మితో వేదపీఠమున వెలిగేటి దేవా, జీవభక్తులకు మాయాముడులను తల్లి విప్పగా మోక్షమిచ్చేవు. గంగలో మునుగ ముక్తులయ్యేరు బ్రహ్మజ్ఞానమే గంగా నది అనా, జలముల మునిగెడి పశువుల జూచెడి మందస్మిత ముఖ పశుపతినాథ. జ్ఞానమే తేజము కాశీ అర్ధమదే జ్ఞాన ప్రాప్తియే కాశీ గమనము. భక్త్యావేశమే గంగా స్నానము పరమార్థ దత్త పరమేశవేశ. సర్వ పాపహర ఈ భక్తి గంగా, నీ కరుణాహిమమే ప్రవహించెనదిగా. అంతరార్థమున పశుపతిని పొందు, బాహ్యార్థమైన పశు జన్మ పొందు. అన్నపూర్ణతో ఆసీనుడైన ఆదిదేవుడా ఆలకించవా, నన్నేలు మింకా నారాయణ ప్రియ నాకెవరు దిక్కు నాగేంద్రహారా. నాగేంద్రహారా. గురుదేవత గురుదత్త శ్రీదత్త ప్రభుదత్త. ఇంకోటి స్వామి పాడమంటారండి ఇంకో పాట? పాడు. కాలకంధరా ఇదే కార్తీక దీపం, నాగాభరణ
ఇది నా ప్రాణదీపం. భక్తి తైలమై జ్ఞానమే భక్తిగా వెలిగింది దేవా నీ కోసమేను. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. నా బాష్పధార గంగా జలమై గద్గద గలమే ఢమరునాదమై తనువున కంపమే శివతాండవమై తనువున కంపమే శివతాండవమై నన్ను నీ దయా గంగలో నన్ను నీ పాదధూళి కణమైపోని. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. అహంకారినై పాపాత్ముడనై పతితుడనై తిని పరమేశ. అహంకారినై పాపాత్ముడనై పతితుడనై తిని పరమేశ. నీవే కాదన్న నేనేమి చేతో నీ పదముల బడి ఏడ్చెదను. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. నాథ నీవుండ అనాథుడనైతే కరుణార్ణవమా కదలి రావేలా. నీ జ్ఞానాగ్ని నేత్ర శిఖలో కాలదా నన్ను నీ దయా గంగలో కలిసిపోని. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. ఏ నాటికైనా నీ వాడ నేను నిన్ను వీడి బ్రతుకాలే నీ కలిని. నా ప్రాణనాథ నీ చరణమందు నా ప్రాణదీపం ఆరిపోని. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. భక్తి తైలమై జ్ఞానమే బొత్తిగా వెలిగింది దేవా నీ కోసమేను. కాలకంధరా ఇది కార్తీక దీపం. నాగాభరణ ఇది నా ప్రాణదీపం. జై గురుదత్త. బాగుంది స్వామి. స్వామి పని స్వామి దేవి గారు పాడిన దత్తాష్టకం 2 ప్లే చేయండి. దత్తాష్టకం 2 ప్లే చేయండి. ఓకే, ఒక్క నిమిషం. काषाय वासपरिवेष्टिताय महाकपर्दत्रयशोभिताय ब्रह्माच्युतेशानवपुर्धराय नमो नमो दत्तयतीश्वराय। महाश्वरूपैर्निगमैर्वृताय धर्मेण धेन्वाकृतिनाश्रिताय नरावताराय गुरुत्तमाय नमो नमो दत्तयतीश्वराय।
पुरुषार्थमुपागताय नित्योपदेशैर्भुवि सञ्चराय अत्यद्भुत श्रीमहिमाकराय नमो नमो दत्तयतीश्वराय श्रीपादनामादिमगोचराय नृसिंहभारत्यभिधान्तराय माणिक्यपूर्व प्रभुसम्भवाय नमो नमो दत्तयतीश्वराय समर्थनाम्ना परमीक्षिताय साईति पश्चात्प्रथिताभिधाय गजाननाद्यन्यगुरुद्भवाय नमो नमो दत्तयतीश्वराय आम्नाय तत्त्वप्रतिपादकाय नवीनविज्ञानसमन्वयाय भाष्यत्रयैकार्थनिरूपकाय नमो नमो दत्तयतीश्वराय श्रुतिस्मृतिज्ञानमहार्णवाय सत्तर्कमार्गार्थसमर्थकाय तात्पर्यसिद्धानुभवप्रदाय नमो नमो दत्तयतीश्वराय प्रभातकाशी विधिनैष्ठिकाय मध्याह्नकोल्हापुरभिक्षुकाय सायाह्नसह्याचनविश्रमाय नमो नमो दत्तयतीश्वराय अज हरिहरमूर्ति त्रैकवेशैर्नटन्तम् जगदुदय सुरक्षा शिक्षया सद्विनोदम् कथमपि न खलु ह्यं तैजसैः पार्थिवैर्वा स्फुरदुपदिभिरीक्ष्यं दत्तमाराधयामि। అని స్వామి క్లోజ్ చేస్తావా? అలాగే పరబ్రహ్మ సమారంభాం శ్రీ దత్తాత్రేయ మధ్యమాం శ్రీ దత్త స్వామి పర్యంతాం వందే గురు పరంపరాం సర్వ విశ్వన్యస్య పాద పద్మాయతే వామహస్తాలోల వేద శాస్త్రాయతే జ్ఞాన సూర్యాయతే దత్త రూపాయతే శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం గురుదత్త శ్రీదత్త ప్రభుదత్త పాహి మాం. స్వామి నమస్కారం. స్వామి నమస్తే. నమస్తే. పాద నమస్కారం స్వామి. మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి. నమస్తే. నమస్తే నమస్తే. 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 నమస్కారం స్వామి. నమస్తే. సాష్టాంగ నమస్కారాలు స్వామి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. 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 స్వామి నమస్కారం స్వామి. గురుదేవ దత్త. నమస్తే. నమస్తే. స్వామి మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి. నమస్తే. నమస్తే. పాద నమస్కారం. నమస్తే. 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 నమస్కారం స్వామి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం.